గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. ఈరోజు గురు ఉపదేశ రత్నమాల్లో మనం నిన్న దృఢమైన ఎరుక అనేటువంటి అంశాన్ని గురించి చెప్పుకున్నాము. దానిలో ఆఖరి అంశంగా ఏం చెప్పుకున్నాం అంటే బిగినింగ్ లోనే మౌన స్వరూపము. అమ్మా, దృఢమైన ఎరుక చెప్పుకున్నామన్నా లేదమ్మా. అదే 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 బిగినింగ్ లోనే ఉంది. నిన్న ఆత్మ సాక్షాత్కారంతో ఆగింది కదమ్మా. అవునమ్మా. ఇప్పుడు దృఢమైన ఎరుక. మౌన స్వరూపమైన ఆత్మలో తలంపులు ఉదయించవు కాబట్టి ఉత్తమ, మధ్యమ, ప్రథమ పురుషులు కూడా కేవలం తలంపులే. కనుక మధ్యమ, ప్రథమ పురుషులు రెండు ఉత్తమ పురుష ఉదయించిన తర్వాతనే ఉద్భవిస్తాయి. నేను ఈ దేహము అనే అహంకారమే ఉత్తమ పురుష. ఉత్తమ పురుష అంటే ఆధారంగా ఉందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ నేను అది ఇది అనుకోవడానికి ఆధారంగా ఉన్నది. దాన్ని ఉత్తమ పురుష అంటే నేను దేహాన్ని అన్న భావన ఉదయిస్తే దాన్ని ఉత్తమ పురుష అంటారు. నేను దేహాన్ని అని అనుకుంటుంటే దాన్ని ఉత్తమ పురుష అంటారు. నేను దేహాన్ని అనుకోవడం వల్లనే మరి మధ్యమ పురుష, ప్రథమ పురుష అన్న. ప్రథమ పురుష అంటే ప్రపంచం, మధ్యమ పురుష అంటే దైవం, మరి ఉత్తమ పురుష అంటే నేను దేహాన్ని అనుకునేటువంటి వాడు. అదే నేను దేహం అనుకునేవాడు ఉత్తమ పురుషుడు ఎలా అవుతాడో అనిపిస్తుంది కదా మనకి. మరి వాడి వల్లనే ఇవన్నీ ఈ మిగతావి రెండు ఉంటున్నాయి గనక వాడు నేనుగా ఉంటే ఉత్తముడే. వాడే నేను అనుకునేసరికి ఏమైపోయాడు? ఉత్తమ పురుష, ఒక ప్రత్యేక వ్యక్తిగా ఉన్నాడు. వాడు నేను దేహం అనుకున్నప్పుడే నీవు వాడును. నీవు అంటే ప్రపంచం నీ చేత తెలియబడేది, వాడు అంటే దూరంగా ఎక్కడో ఉన్న దేవుడు. ముందు నువ్వు నేను అన్నాకనే కదా నీవు ఉంటుంది, నీవు ఉన్నాకనే వాడు ఉంటాడు. వాడు అంటే దూరంగా ఉన్నవాడు, నీవు అంటే ఎదురుగుండా ఉన్నవాడు, నేను అంటే నేను. కాబట్టి నేను ఉంటేనే నీవు వాడు ఉంటారు. నీవు అంటే నేను ఎదురుగుండా కనపడేదాన్ని నీవు అంటాను, దూరంగా కనపడకుండా ఉన్నదాన్ని వాడు అంటాను. అర్థమైంది ఇప్పుడు? కాబట్టి కనుక మధ్యమ, ప్రథమ పురుషులు రెండు ఉత్తమ పురుష ఉదయించిన తర్వాతనే ఉద్భవిస్తాయి. నేను ఈ దేహము అనే అహంకారమే ఉత్తమ పురుష. ఇక్కడ విషయ వివరణ చెప్తున్నారు. మాయా కల్పితాలలో దేశకాలములే ప్రథమం. మాయ వల్ల కల్పితమైన వాటిని ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే దేశము, కాలమును. ఇక్కడ ఇప్పుడు అన్నది కాలము కదా, ఇక్కడ అన్నది దేశము. దేశకాలాలలో దేశం అంటే స్థానమును గురించి పైన వచనంలో ప్రస్తావించారు. కాలమును గురించి 747, 748 వచనాలలోనూ ఉన్నది 40లోని 15, 16 పద్యాల్లోనూ ఉపదేశించారు. ఇప్పుడు మనకి దేశాన్ని గురించి చెప్పారు. దేశం అంటే ఇప్పుడు, అంటే ఇక్కడ అని. ఇక్కడ నువ్వు ఉంటేనే కదూ, నేను ఉంటేనే నీవు అంటే అక్కడ, వాడు ఎక్కడో, అది కాలం, అది దేశం. ఇక్కడ, అక్కడ, ఎక్కడ అన్నవి దేశం. దాని గురించి చెప్పారు. దేశకాలాలకు లోబడిన శరీరాన్ని నేను అని భావించే తలంపే అహంకారం. ఇక్కడ ఒక చోట ఉన్నవాడను అనుకుంటున్నానా? నేను హైదరాబాద్ లో ఉన్నాను, నేను విశాఖపట్నంలో ఉన్నాను, నేను ఇంకెక్కడో ఉన్నాను, నేను అప్పనపిల్లిలో ఉన్నానని దేన్ని అంటున్నావు? దేహాన్ని కదా. కాబట్టి దేశకాలాలకి లోబడిన శరీరాన్ని నేను అని భావించే తలంపే అహంకారం. నేను అంటే ఈ శరీరం ఎక్కడ ఉందో అక్కడ ఉన్నానట. నేను ఇప్పుడు ఉన్నాను.
ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను అంటే దేశము కాలమును. ఉమ్, ఆ దేశము కాలము ఆ పరిమితి ఎందుకు వచ్చిందా? దేహం వల్ల. ఉమ్, ఆ దేహం నేను అనుకోవడం వల్ల నేను ఇప్పుడు ఇక్కడ దీనికే పరిమితుడు అయిపోయాను. మరి నేను అంతటా ఉన్నాను, అన్నిటా ఉన్నానని చెప్పుకుంటూ వచ్చాం కదా. ఉమ్. నువ్వు అంతటా అన్నిటా ఉన్నవాడు అయితే మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటావేమిటి? అనడం ఏంటి? దేహాన్ని బట్టి అంటున్నాం మనం. ఉమ్. అర్థమైందా? కన్ఫ్యూజన్ లేకుండా. అయ్యిందమ్మా. కాబట్టి ఈ అహంభావం నుండి పుట్టేటువంటి, అందువల్ల ఉత్తమ పురుష తలపు అయిన ఈ అహంభావం నుంచి, ఉత్తమ పురుష అంటే నేను అనేవాడి తలంపే ఈ అహంకారం. ఈ దేహం నేను అంటే దేశకాలాలకి పరిమితమైన దేహమే నేను అన్న భావం నుంచి పుట్టే ఒక్కొక్క తలంపులోనూ దేశకాల పరిణామాలు ఉంటాయి. ఆ ఈ పరిమితమైన దేహమే నేను అని, దేశానికి కాలానికి బంధింపబడి ఉన్న దేహమే నేనని తన్ను తాను అనుకున్నాక ఇంకా దాని నుంచి పుట్టినవన్నీ కూడా దేశకాలాలకి చెందినవయ్యే ఉంటాయి. అప్పుడు ఎలా ఉంటుంది? నీవు అంటే ఇప్పుడు ఇక్కడ కాకుండా ఇప్పుడు ఎక్కడో ఉన్నావని, లేకపోతే నాకు ఎదురుగా ఉన్నామని, అని అక్కడ ఉన్నామని. ఇప్పుడు ఇక్కడ ఈ కుర్చీలో ఇక్కడ నేను కూర్చున్నాను, అక్కడ ఆ కుర్చీలో నువ్వు కూర్చున్నావు. అవునా? ఇక్కడ అక్కడ వచ్చేగా. వచ్చాయి. ఇంకొకరు ఎవరో ఎక్కడో ఒక కుర్చీలో కూర్చున్నారు. వచ్చింది కదా. ఇది ఏమైంది? దేశమయ్యింది. ఇప్పుడు అన్నది కాలమైంది. అందుచేత ఒక పరిమితమైన దేహమును నేను అనుకున్న అహంభావం నుంచి పుట్టే ఒక్కొక్క తలంపులోనూ కూడా దేశకాలం లెక్క మార్పులుంటాయి. దేశకాలాల కలయిక లేకుండా ఎవరికీ తలంపు పుట్టదు. అప్పుడండి ఆయనండి నేను అంటే మళ్ళీ జాయిన్ అవుతాను అత్తయ్య. అమ్మా అలాగే ఈయన అమ్మా, కాల్ చేస్తారు అత్తయ్య. మళ్ళీ అలాగే అలాగే. నేను అప్పుడండి అక్కడండి అంటాను. అవునా? అప్పుడు అంటే గతం కదూ, అక్కడ ఆ ఊరు ఒక ప్లేస్ కదూ, కాబట్టి కాలము దేశము. ఇప్పుడు ఇక్కడ కూడా దేశము కాలము. ఎప్పుడో ఎక్కడో అది కూడా దేశము కాలము. బాగా అర్థం చేసుకోవాలి. దేశకాలాలు అర్థమైతే తప్ప దేహబంధం వదలదు. అందుచేత దేశ కాల కలయిక లేకుండా ఎవ్వరికీ తలంపులు పుట్టవు. ఇప్పుడు ఇక్కడ, ఎప్పుడు ఎక్కడో కదా, అక్కడ ఎవ్వరో అన్నవి లేవనుకో, తలంపు పుట్టడానికి అవకాశం లేదు. ఇది కొంచెం మనకి కొత్తగా అనిపించచ్చు గాని జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది అందరికీ తెలిసే సత్యమే. అవునమ్మా, జరుగుతూ ఉన్నదే అమ్మా. ఇప్పుడిక్కడ నేను ఉన్నాను అనుకున్నాను, అందుచేత నువ్వు అప్పుడు అక్కడ అని, ఎప్పుడో ఎక్కడో అని అనవలసి వస్తోంది. అంచేత కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ దేశ కాలాల కలయిక లేకపోతే తలంపే లేదు. ఈ భావంతోనే ఈ వచనాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ, ఎప్పుడో ఎక్కడో, ఎవరో ఎందుకో అని తీసేస్తే, దేశం కాలం అని రెండు తీసేయి. అది ఊరికి మాటకి నేను చెప్పానని కాదు, మీరు చూసుకోండి, మీకే తెలుస్తుంది. చూసుకోవాలి బాగా. చెప్పడం తెలుస్తుంది కాదు. మనమే చూసుకోవాలి. దేశానికి కాలానికి మనం బంధింపబడి ఉన్నాము. ఉన్నావా లేదా? ఈ దేశకాలాలకు పరిమితమైన దేహము నేననుకుంటే నువ్వు దేశకాలాలలో బంధింపబడి ఉంటావు.
ఎప్పుడైతే ఈ దేశ కాలాలకు లోబడి ఉన్న ఈ శరీరం నేను అనుకోకపోతే నీవు బంధనే లేకుండా ఉన్నావు అని ఈ విషయాన్ని మాటి మాటికి దేన్ని మనం వింటున్నా, ఎక్కడ ఉండి వింటున్నా, ఇది దేనికి సంబంధించింది? పరిమితమైన దేహములో నేను ఉన్నాననుకున్న తర్వాత ఇక్కడ ఉన్నానండి, అక్కడ ఉన్నానండి, అప్పుడు అలాగండి, ఇప్పుడు ఇలాగండి అని అంటాం. ఎప్పుడైతే దేహం పరిమితి కలిగిన దేహాన్ని మనం వదిలి చూసామనుకో, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉండవు, అక్కడ ఇక్కడ ఎక్కడ ఉండవు. అవి లేకపోయినా ఉన్నాను అన్న అనుభవం మాత్రం ఉంటుంది. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా తీసుకోవాలి. దేశ కాలాలు నేను అన్న తలంపు పుట్టు చోటున నేను అని అనకుండా ఉంటే ఏమీ లేనటువంటి పరమ మౌనమే సిద్ధిస్తుంది అని చెప్పుకున్నాం. అది బాగానే అర్థమైంది. అది కొంచెం అంతా అనుభవంలో చూసాం. కానీ దానిని ఇంకా తేలికగా దేశము కాలము అన్న దానికి నేను ఎలా బంధింపబడి ఉన్నానని చూసుకుంటే, ఇదిగో ఈ దేహం నేను అనుకోకపోతే దేశం లేదు, కాలం లేదు, అప్పుడు నేను ఇప్పుడు లేదు, అక్కడ లేదు. ఇప్పుడు అక్కడ ఎక్కడో అన్నది గాని, అది ఇది ఏదో అన్నది గాని దేన్ని బట్టి ఉంటుంది? దేహం నేను అనుకోవడం దాన్ని బట్టి ఉంటుంది. అనుకోకపోతే అనుకునేవాడు ఉండడు. అప్పుడు అంతా ఏకమైన ఒకానొక ఎరుక మాత్రం ఉంటుంది అని దీన్ని అర్థం చేసుకోవాలి. ఉత్తమ, మధ్యమ, ప్రథమ పురుషులు అనే 3 స్థానాలలో ఉత్తమ పురుష పుట్టిన తర్వాతే మిగిలిన 2 వస్తాయి. నేను అన్నది పుట్టాకనే కదా నీవు వాడు వస్తాయి. కనుక ఉత్తమ పురుష ప్రథమ స్థానం అని చెప్పారు. అది పుట్టాకని మిగతా వస్తాయి కాబట్టి ఇదే మొదటిది నేను అన్నది. ఇక స్థానము అంటే కేవలం తలంపే గాని ఉత్తమ పురుష అనే ప్రథమ స్థానం కూడా ఒక తలంపే అన్నారు. నేను అనేది కూడా ఒక తలంపే అన్నారు. ఇక అది ఆది వస్తువైన ఆత్మస్థితి మౌన రూపమై ఉన్నది. ఈ నేను అనేది పుట్టకపోతే ఆది వస్తువైనటువంటి ఆ ఆత్మ మౌనముగా ఉంది, తెలుస్తోంది కదా. అప్పుడు అక్కడ ఎటువంటి తలంపులు ఉదయించలేవేంటి? మళ్ళీను అక్కడి నుంచే కదా ఉదయించుకొస్తున్నాయి. నువ్వు దాని యందు నిలిచి ఉంటే నేనని అనకపోతే ఉదయించవు, అన్నావంటే ఉదయించడం మానవు. అందువల్ల ఉత్తమ పురుష అయిన అహంకారం పుట్టకుండా ఆత్మలో ఉత్తమ పురుష అయినటువంటి అహంకారం పుట్టడం కూడా ఆత్మలో ఏమాత్రము లేదని వెలుగుచ్చారు. నేనని అనకపోతే ఇక పుట్టడాలు, ఇది పుట్టాక అది అవన్నీ రావడాలు ఏమీ ఉండవు. ఆ తలంపు రూపమైన నేను అన్నది పుట్టిందే అంటే అందరికీ బానే ఉంది, అర్థమైంది. అవునా? అది అసలు పుట్టనే లేదట. మరి మనకు వచ్చింది కదమ్మా, మనకు వచ్చింది కదా. మరి మీరు పుట్టనే లేదు అంటారేమిటి అన్నప్పుడు, ఈ పుట్టడము అన్నది గతపు ఒక పరిధితో కూడిన శరీరము నేను అన్న భావన ఉండడం చేత అది పుట్టినట్టు కనపడుతోంది. ఎక్కడుంది మళ్ళీ ఆ భావన? ఆ ఆత్మలోనే ఉంది. పట్టుకెళ్ళి పెట్టుకున్నావు తెలియక, పెట్టుకోను లేదు, పెట్టుకున్నాను అనుకుంటున్నావు. పట్టుకొని ఉన్నావు కాబట్టి పెట్టుకున్నాను అనుకుంటున్నావు. నేనన్నది కలగనే లేదు. అంటే ఏమిటనమాట? నేనంటూ అది ప్రత్యేకంగా లేదు, అది ఆ పరమాత్మే. రహస్యం వినండి, నేనంటూ ప్రత్యేకంగా లేదది. పరమాత్మే తన్ను తానే నేనంటోంది.
ఇంకా అది తను తాను నేనంటుంటే పుట్టినట్ట. లేదమ్మా, ఉన్నదే. ఆ నేను అనుకోవడం చేత పుట్టినట్టు కనిపిస్తోంది. ఉమ్, మరి మేనెక్కడి నుంచి వచ్చిందమ్మా? అసలు మేను కూడా లేదు. ఏదో గతపు వాసనల ఊహా భావన ఒకటి, అజ్ఞాన భావన ఒకటి ఉండడం చేత ఒక మేను ఉన్నట్టు, ఆ మేను నేను అన్నట్టు ఎవరికి తోస్తుంది? ఆ నాకే. జ్ఞాన స్వరూపమైన ఆత్మకే తోస్తోంది. ఉమ్, ఆత్మకే ఉమ్, తోస్తోంది. కాబట్టి ఆ ఆత్మయందు ఆ తోచుట అన్నది లేకపోతే దేహము లేదు, పుట్టిన నేను అన్న తలంపు రూప జీవ భావము లేదు. ఉమ్. అంటే ఇంతకీ ఏమిటంటే అర్థమైపోయింది అనుకుంటున్నారు కానీ మీరు, ఏంటంటే నేను అన్న తలంపు అనుకుందా లేదా? ఇప్పుడు ఉంది కదా. ఉందమ్మా. ఉండడం చేతనే మేను అన్న తలంపు వచ్చింది అని చెప్తున్నాం కదా. ఉమ్, నేను మేనన్నప్పుడు దేశకాలాలకి పరిమితం అయిపోయి ఇక తనకంటే అన్యంగా వాడు వీడు ఉన్నాడు అనుకుంటూ చూస్తున్నాం. ఉమ్, ఇప్పుడు వీడు అన్నప్పుడు జగత్తు, వాడు అన్నప్పుడు దేవుడు. ఉమ్. ఎప్పుడు నేను నేను. వాణిని అన్నప్పుడు. ఉమ్, ఉం? మరి నేనెవరన్నా నేను ఎవరినా అని చూస్తే నేను అఖండ చైతన్యాన్ని. ఉమ్, అఖండ చైతన్యంలో ఇక వాడు వీడు ఉండరుగా. ఉమ్. విస్మయం కలగట్లేదా మీకు? ఆశ్చర్యం వేయడం లేదా? అవునమ్మా, అవును. నేను అంటే ఆత్మస్వరూపాన్ని. ఉమ్, నేను పుట్టడం ఏమిటి? నేను చావడం ఏమిటి? ఉమ్, నేను తెలివై ఉన్నాను. తెలివై ఉన్నది పరమాత్మ. ఉమ్, నేను తెలివై ఉన్నాను. ఉమ్. దానిలో ఈ దేహం తెలియబడుతోంది కదా, మరొక దేహం తెలియబడుతోంది కదా ఉమ్. అని మనం అడగచ్చు. తెలియబడుతోంది కదా అని ఎప్పుడు తెలియబడుతుంది? మరొక దేహం ఉంది అని నువ్వు అనుకున్నప్పుడు. నిద్రలో ఏమన్నా ఉంది అనుకుంటున్నావా? లేదమ్మా. వాడున్నాడు అర్థమైందమ్మా. వీడున్నాడు అనుకుంటున్నావా? ఉమ్. అవి అనుకోపోయినా లేవు. లేదా? ఉమ్, అనుకోకపోయినా ఉన్నావు కదా. ఉమ్, ఇంకా నేను పుట్టిన తలంపు తర్వాత పుట్టిన దేహము, ఆ దేహం వచ్చిన తర్వాత తెలియబడే వాడు వీడు, వీళ్ళందరూ ఏరి పరిశీలించి చూడక ఉమ్, చూస్తే ఏం తెలుస్తుంది మనకి? నేను అనుకోవడం వల్ల ఇవన్నీ అనిపిస్తున్నాయి గాని, నేనంటే ప్రకాశమే, నేనంటే చైతన్యమే, నేనంటే శక్తి, నేనంటే పరమాత్మ. ఉమ్. ఏ ఒక్క దేహానికి పరిమితమైంది కాదు. నిన్ను నువ్వు ఆ పరమ ప్రకాశంగా గుర్తించినప్పుడు ఇక నీ యందు వీడు వాడు అది ఇది ఏం ఉండవు. ఒకవేళ ఉంటే అది గతపు అజ్ఞానం, ఒక భావన, అలాగా ఒక నీడలాగా, ఎండమామిలో నీరులాగా అలా కనపడుతుంది తప్ప నేను ఆ పరమ ప్రకాశాన్ని. నేను అంటేనే పరమ ప్రకాశం అమ్మా. ఉమ్. నేను ఉంటేనేనమ్మా ఏదైనా ఉండడం. ఉమ్. అసలు నేను తప్ప ఇంకేమీ లేదమ్మా. ఇది కొంచెం మింగుడు పడ్డం కష్టమే కానీ చూసుకోండి, అవునమ్మా. ఏదైనా నా ప్రకాశంలోనే. ఉమ్, అంటే అనుకుంటే ఉన్నట్టుంటుంది, అనకుండా ఉంటే లేకుండా పోతుంది ఉమ్, అన్నది మన నిద్రే మనకి రుజువు. ఉమ్. అందుచేత ఈ ఉత్తమ పురుష ఉంటేనే మధ్యమ ప్రథమ పురుషులు కదా ఉమ్. తప్ప. కాబట్టి ఉత్తమ పురుష అనేటువంటి ప్రథమ స్థానం కూడా ఒక తలంపే, నేను అన్నది కూడా ఒక తలంపే. ఉమ్. అది ఇక అది వస్తువైన ఆత్మస్థితి మౌన రూపం కనుక, ఆది వస్తువైన ఆత్మస్థితి అక్కడ నేనుందే మరి లేదుగా. ఉమ్.
నేను అన్న తలంపు లేకపోతే నేను అన్న భావన రాదు. నేను అన్న భావన రాకపోతే దేశము కాలము లేదు. అప్పుడేముంది? ఆది వస్తువైన మౌనమే మిగిలింది. మాటికి ఆది వస్తువైన మౌనమే శరణ్యం. ఇక ఆ ఆది వస్తువైన ఆత్మస్థితి మౌన రూపం కాబట్టి అక్కడికి ఎటువంటి తలంపులు ఉదయించలేవు. అందువల్ల ఉత్తమ పురుష అయిన అహంకారం పుట్టడం కూడా ఆత్మలో ఏమాత్రము లేదు. అసలు ఈ నేను మేనన్న అహంకారం కూడా ఆత్మలో ఎప్పుడూ పుట్టలేదు. అలాగే ఉత్తమ పురుషయే ప్రథమ పురుష కాబట్టి భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో వర్తమానం ఒక్కటే కాలము. ముందు నేను ఉంటేనే వీడు వాడు ఉంటారు గనక, అలాగే వర్తమానం ఉంటేనే భవిష్యత్తు భూతకాలం ఉంటాయి. వర్తమానం లేకుండా భూతకాలం ఉంది భవిష్యత్ కాలం ఉందని అనగలవా? ఇప్పుడు నువ్వు ఉంటేనే నిన్న రేపు ఉంటాయి. ఉంటాయా? ఉన్నట్టు కనపడతాయి అంతే. నిన్నేది ఇప్పుడు లేదుగా, రేపేది ఇప్పుడు లేదుగా, ఉన్నది నేడేగా. నువ్వు ఉన్నట్టు కనపడతాయి అన్నది ఇప్పుడు ఈ కాలం విషయంలోనన్నా అర్థమైందా? బాగా అర్థమైందమ్మా. కాబట్టి వర్తమాన కాలం ఒక్కటే మొదటిది. అలాగే ఉత్తమ పురుష నేను అన్న ఒక భావన పుడితే వీడు వాడు అన్నవి రెండు ఉంటాయి. వాడేమో ఎప్పుడే అక్కడ ఉన్నాడో వెళ్ళిపోయాడో ఉన్నాడో లేడో తెలియదు, అంటే భవిష్యత్తు అనుకున్నాం. వీడు అన్నవాడు ఇప్పుడైతే లేడు. మరి ఉన్నది ఎవరు? నేనేగా. అందుచేత అది వర్తమాన కాలం అని గాని, అంటే వర్తమాన కాలాన్ని ఆధారం చేసుకునే భూత భవిష్యత్తులు, నేను అన్న ఉత్తమ పురుషును ఆధారం చేసుకునే వాడు వీడు అంటే దేశము కాలము ఉంటాయి. అందువల్ల ఉత్తమ పురుష అయిన అహంకారం పుట్టడం కూడా ఆత్మలో ఏమీ లేదు అసలు. ఎందుకు? ఆత్మ మౌనం కాబట్టి. తెలుసుకో, అసలు పుట్టలేదు. అలాగే ఉత్తమ పురుషే ప్రథమ పురుష కాబట్టి ఉత్తమ భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో వర్తమానమే మొదటి కాలమై ఉన్నది. ఇది కూడా ఒక తలంపే. ఇప్పుడండి, ఇప్పుడు కూడా ఒక తలంపే. ఇప్పుడు అనేవాడు ఒకడు లేకపోతే ఇప్పుడు ఎక్కడుంది? అది కూడా తలంపే. కనుక ఉత్తమ పురుషుల వర్తమాన కాలం కూడా ఆత్మలో తోచదు. నేను అనకపోతే దేశ కాలాలు లేవు. అంటే ఆత్మ దేశకాలాతీతం కాబట్టి అజాతమే సత్యము. ఆత్మ దేశ కాలాలకు అతీతమై ఉంది కాబట్టి అజాతం అంటే పుట్టింది, అదే సత్యం. ఇది అని తోచేదంతా ఆ సత్యమే. అది ఎప్పుడు తోస్తుందమ్మా? పశ్యన్, చూస్తే తోస్తుంది, చూడకపోతే తోచదు. అంటే ఆ చూపు లేకపోతే చూడబడేది ఉండదు. ఆ చూపు ఎవరా అంటే అఖండ ప్రకాశమే. అందుచేత కాబట్టి ఆ అజాతమే సత్యమని దృఢ జ్ఞానం అనుభవంలోకి రావాలి. ఇదే ఈ వచనం యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని బాగా బాగా మననం చేస్తే తప్ప మాటి మాటికి వర్తమాన కాలాన్ని నేను అన్నదాన్ని వదలకుండా ఉంటే తప్ప భూత భవిష్యత్తులు లేవని, వాడు వీడు అన్నవాడు ఎవడూ లేడని, అసలు నేను అన్నది కూడా తలంపేనని నిలిచి ఉంటే నీ స్వరూపమైన అఖండమైన మౌనమే స్వరూపంగా ఉన్న నీ స్వస్థితి నీకు అనుభవానికి వస్తుంది.
కాబట్టి మాటి మాటికి జాగ్రత్తగా దేశమందు గాని దేహమందు గాని కాలమందు గాని జాగరూకతతో ఉండాలి. ఎప్పుడు ఇప్పుడు అని ఎవరంటున్నారు? నేనెవరు అని నిలబడు. ఇక్కడ అక్కడ అని ఎవరంటున్నారు? నేనెవరు అని నిలబడు. అవునా? ఆగు, చూడు. ఇది సాధన అంటే. అప్పుడు ఏమైంది? దేశాలు లేవు, దేహాలు లేవు, కాలాలు లేవు. కదిలేటి కాలాన కలిగేటి దేహాలు దేశాలు కదిలెళ్ళిపోవా ఇది కలకాక నిజమా, కలకాక నిజమా. కలిగాడు కొడుకు అలలాగా ఎదిగాడు, కన్నాడు కొడుకుని కనరాకపోయాడు. నేను అని ఒకడు పుట్టాడు కదా, వాడు మళ్ళీ మరొక తలంపు రూపంలో ఒక అలలాగా తయారై తాను పడిపోయాడు. మొదటి అల పడిపోతేనే కదా ఆ ఒత్తిడి నుంచి రెండో అల పుడుతుంది. కలిగాడు కొడుకు, అక్కడ అఖండ సాగరంలోంచి ఒకడు నేను అని కలిగాడు. కన్నాడు కొడుకుని, మళ్ళీ ఇంకొక అల కలిగింది. కనరాకపోయి అప్పుడు నేను వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? ఆ పాటలో అంత అంతరార్థం ఉందో. ఇప్పుడు తెలుస్తుందమ్మా. ఇప్పుడు తెలుస్తుంది. ఏనాడు చెప్పాను? 20 ఏళ్ల క్రితం చెప్పిన మాట అది. కలిగాడు కొడుకు అలలాగా ఎదిగాడు, కన్నాడు కొడుకుని కనరాకపోయాడు. ఆ కొడుకు ఇంకొకరిని కంటాడు, వీడు పోతాడు. మళ్ళీ వాడు ఇంకొకరిని కంటాడు, ఇంకొకడు పోతాడు. ఎవరు ఎన్ని కంట అంటే కలగడం, ఎన్ని కలిగినా ఎన్ని తొలగినా ఉన్నది నీరే. అవునా? కలిగినట్టు కాసేపు ఉన్నట్టు, తొలగినట్టు, మళ్ళీ దాంతో మళ్ళీ ఇంకొకటి కలిగి తలంపులు మళ్ళీ కలవడం, కాసేపు ఉండడం, మళ్ళీ పడ్డం, మళ్ళీ కలవడం, కాసేపు ఉండడం, మళ్ళీ పడ్డం. ఎక్కడ? ఇది కలకాక నిజమా, కలకాక నిజమా. అందుచేత దేశ కాలాతీతము కాబట్టి అజాతమే పొట్టనిదే సత్యము. అలా కాదమ్మా, నీరు సత్యం. అది పుట్టినట్టు తోస్తుందంటే. నేను అనడానికి ఆధారమైనది సత్యం, ఈ నేనన్నది అసత్యం. అలా అసత్యం, నీరు సత్యం. నేను అన్నది అలవలే కలిగింది, ఆధారమైన నా స్వరూపమైన మౌనం కలగలేదు. కలగందే సత్యం, కలిగిందల్లా అసత్యమే. అసత్యమే అంటే ఉండదు, కాసేపు ఉండి పోతున్నప్పుడు దేశకాలాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేశ కాలాలే తలంపై ఉండడం చేత ఆ తలంపేమో తనకి తానే ఉండలేందై ఉండడం చేత ఆ పరమ మౌనము యొక్క ఆధారంలోనే అవన్నీ అలా 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 కలిగినట్లు కనపడుతున్నాయి. అంతే, ఉన్నది పరమ మౌనమే, రెండోది లేదు అని బాగా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మరి ఇవన్నీ మనకు ఉంటున్నాయి కదా, ఈ వ్యవహారాలన్నీ ఉంటున్నాయి కదా, లేవంటావా? మరి ఉంటున్నాయా? లేవని అనలేం కదా. ఉండవు కదా, ఉంటాయని అనగలవేమిటి? లేవని అనలేవు కదా, ఉన్నాయి అని అనలేవు. అందుచేతనే ఉన్నట్లు తోచుటయే అన్నారు. అవునా? తోచు సంకల్పములు చూచి పట్టించు కొనక ఏవో అలా ఉన్నట్టు కనపడతాయి, ఉండవు. ఇంకేవి మరి పట్టించుకోకపోతే మనం దాన్ని పట్టుకుని దొర్లుతున్నాము.
అవి తొలగిపోతుంటే తొలగిపోతాయేమో భయము, నిలుపుకోలేవు, అదే బాధ. కానీ చూచి పట్టించు కొనక సాక్షి మాత్ర భావమున స్థిరముగా నిలిచునట్టే నిశ్శబ్దమే భజన. నిర్వికార దేవునకు నిశ్చలతే స్మరణ అన్నారు. ఇప్పుడు అర్థమైందా? ఏమర్థమైంది? తోచు సంకల్పముల చూచి పట్టించుకోకు. నువ్వు చూస్తే కదా ఉంటాయి. ఉంటే ఉండని, చూసి ఊరుకో. నువ్వు పట్టించుకోకపోతే అసలు లేనే లేవని అప్పుడు తెలుస్తుంది. నువ్వు వాటిని పట్టించుకుంటూ లేవు లేవు అంటే ఎలా కుదురుతుంది? నువ్వు పట్టించుకోకుండా ఉండు, అప్పుడు అవి లేవని తెలుస్తుంది, అథారిటీ వస్తుంది. నువ్వు పట్టించుకుని అవునండి చూచి సంకల్పాలన్నీనండి ఉన్నట్టుంటాయి అన్ని ఉండవండి అంటూ వాటిని పట్టుకు వేళ్లాడుతున్నాం మనం. అన్నిటికీ ఒకటే మంత్రం రాని పో నేను ఉండడం. అదే మహారాజ సింహాసనం. అదే ఈ శరీరంలో నేను అని పుట్టేది ఏది? దానిని మనస్సు అంటారు. అవునా? అది తలంపు అంటామన్నమాట దాన్ని. ఆ తలపు ఎక్కడి నుంచి ఉదయిస్తోంది? పుట్టిందంటున్నావు కదా, అది ఎక్కడి నుంచి పుట్టింది అని పరిశీలిస్తే ఎవరు పరిశీలిస్తారా? పరిశీలించేది కూడా నేనే, ఆ మనసే. తన్ను తానే పరిశీలించుకోవాలి. నేను అంటే తలంపు కదమ్మా, తలంపు అంటే మనసు కదమ్మా. ఈ తలంపు ఎక్కడి నుంచి ఉదయిస్తోందా అని ఎవరు పరిశీలించుకోవాలి? ఈ తలంపే తను తానే తలంపు అంటే మనసు తను తానే పరిశీలించుకోవాలి. అప్పుడది నేనెవరు నేనెవరు అని మాటి మాటికి ప్రశ్నించుకునేది మనసే. అవునా? ఎవరిని? తన్నే, తన్ను తానే ప్రశ్నించుకుంటోంది. ఎవరిని అడుగుతుందమ్మా? నేను ఎవరిని అడుగుతున్నావు నువ్వు లోపల? ఎవరు ఉంటే అడుగుతామో, ఎవరు లేకపోతే ఎవరిని అడుగుతాం మనం? ప్రశ్న మనం ఎవరున్నారని ఎవరిని అడుగుతున్నావు అక్కడ? ఏంటర్రా ఏం చూస్తున్నారు? నన్ను నేనే ప్రశ్నించుకోవాలి. మనస్సు అంటే నేను నన్నే నేనెవరిని అని నన్ను నేనే ప్రశ్నించుకోవాలి. అలా ప్రశ్నించుకున్నప్పుడు ఏం జరుగుతుంది? అది తనకి మూలమైన హృదయంలో చేరుతుంది. కనుక మనస్సు అక్కడ నుంచే జనిస్తోందని గ్రహించు. అంచేత మనసు ఎవరిని ప్రశ్నిస్తుంది? తను తానే ప్రశ్నించుకోవాలి. అక్కడ ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి ఎవరూ లేరు. ఎవరూ లేని చోట ఎవరు ప్రశ్నించరు. ఎవరు ప్రశ్నిస్తున్నారంటే తన్ను తానే ప్రశ్నించుకుంటే తన మూలమైన హృదయంలో అది చేరుతుంది. కనుక మనస్సు అక్కడి నుంచే జనిస్తోంది అని గ్రహించాలి. భగవాన్ రచించిన నేనెవరు అనే గ్రంథంలోని వచన రూపమే ఈ భావం. నేనెవరు అనే గ్రంథంలో ఉంది వచన రూపంలో. ఇప్పుడు ఎవరు ప్రశ్నించుకుంటున్నారు? నన్ను నేనే ప్రశ్నించుకోగా ప్రశ్నించే నేనే ఆ పరమస్వరూపమై ఉన్నాను గనక ప్రశ్న ఆగిపోతే నీ నిజస్వరూపం మిగులుతుంది. ప్రశ్నించనంతసేపు నీ స్వరూపం మరుగయ్యి నీవు కానిది నిజమన్నట్లుగా నీకు తోస్తుంది. అర్థమైందా పద్మ? అర్థమైందా? ప్రశ్నించాలి. ఎవరు? నన్ను నేనే ప్రశ్నించుకుంటే నా స్వరూపము చైతన్యమై ఉండడం చేత కదా నా స్వరూపం మిగిలి ప్రశ్న తొలగిపోతుంది. అప్పుడు ఏది మిగిలిపోయిందో అదే నీ నిజస్వరూపం.
అందుచేత ఆ మనస్సు అక్కడి నుంచే జనిస్తుందని గ్రహించాలి. తలపులు తప్ప జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అంటూ ఏం లేవు. నేను అనగానే ఒక ప్రత్యేకంగా ఒక వ్యక్తిని అన్న భావన కలిగితేనే వాడు, వీడు, జగత్తు, దేవుడు వస్తారు. అది ఆ నేను అన్నదే ఒక తలంపు. ఈ నేనెవరా అని ఆ తలంపు తను తానే ప్రశ్నించుకుంటే తన స్వరూపం మిగిలిపోతుంది, ప్రశ్న రాలిపోతుంది. కనుక సమస్తమైన తలంపులలోనూ నేను అన్న తలంపే పూలదండలో దారంలాగా ఉంది. అన్ని తలంపులకి నేనున్న తలంపే ఆధారంగా ఉంది. నేనున్న తలంపు లేకపోతే అనేక తలంపులతో ఉన్నటువంటి ఈ లోపలి జగత్తు, వెలుపలి జగత్తు కూడా లేవు కదా. అన్ని తలంపులకి మొదటిదైన నేను అన్న తలంపు ఉదయించు స్థానమే హృదయము. ఈ సమస్త జగత్తు ఉంది అని, ఇలాగుంది అలాగుంది అని అనిపించడానికి నేను అన్న తలంపే ఆధారమై ఉంది. అవును, ఇది ఉంది, అది ఉంది, అలా ఉంది, ఇలా ఉంది, అప్పుడుంది, ఇప్పుడుంది అంటూ ఉన్నది ఏదో అది అంటుందా, లేదంటుందా? ఉన్నదే అంటుంది. ఆ ఉన్నది ఎవరంటే నేను. ఈ నేను అనేటువంటి తొలి తలంపే మిగతా అన్ని తలంపులకి దండలో దారంలాగా ఆధారంగా ఉంది. ఇప్పుడు అన్ని తలంపులకి మొదటిదైన నేను అన్న తలంపు ఉదయించు స్థానమే హృదయం. ఈ మొట్టమొదటి నేను ఎక్కడ నుంచి ఉదయిస్తోందో అని చూస్తే అక్కడ ఒక్క తలంపు కూడా లేదు. హృదయంలో నిష్టగలవారైన జ్ఞానులు అన్నిటికీ అధిష్టానంగా తమను తెలుసుకుంటారు. తమ స్వరూపమందు తాము నిలిచి ఉన్నవారు ఏదైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా ఉంది అంటే అది నా ప్రకాశం లేకపోతే లేదు అని తెలుసుకుంటారు. తను తాను ఎదిగిన జ్ఞానులు తన యందు తెలియబడేవన్నీ కూడా తన్ను విడిచి లేవు అని తెలుసుకుంటారు. చిత్రపటాల చేత బాధింపబడిన తెరలాగా సద్వస్తువుగా ఉంటూ తమలోనే జగజ్జీవేశ్వరులు గోచరిస్తున్నట్లుగా తెలుసుకుంటారు. తెర మీద అనేక బొమ్మలు కనపడుతూ ఉంటాయి కదా సినిమాలో. కానీ ఆ తెర లేకపోతే ఆ బొమ్మలు లేవు. కానీ బొమ్మలున్నను తెరనేవి అంటుకోవడం లేదు. అంటుకుంటున్నాయా? కానీ తెర లేకపోతే ఆ బొమ్మలు లేవు కదా. చిత్రపటాల చేత బాధింపబడిన తెరలాగా సద్వస్తువుగా తానే ప్రకాశంగా ఉంటూ తమలోనే జగజ్జీవేశ్వరులందరూ గోచరిస్తున్నట్లు తెలుసుకుంటారు. నాయందే ఏది ఇది అని తెలియబడినా, ఏది ఉందని తెలియబడినా, ఏది లేదని తెలియబడినా నాయందే కలిగి తొలుగుతూ ఉంటాయి తప్ప నేను కలగలేదు, తొలగలేదు, నేను శాశ్వతుడను, నేను చిన్మయ స్వరూపుడను అని తాము తమ నిజస్వరూపమును తెలుసుకుని సుస్థిరంగా ఉంటారు. మనకులాగా మన వల్ల తెలియబడే వాటితో కలియబడిపోయి వాటిని పట్టుకుని ఊరేగరు వాళ్ళు. ఎందుకంటే అవి లేనివి అలా అలా కనపడుతూ ఉంటాయని తెలుసు వాళ్ళకి. చూస్తే ఉంటాయి, అనుకుంటే ఉంటాయి, చూడకపోతే లేవు, అనుకోపోతే లేవు. అలా చూడడానికి, అనుకోవడానికి ఆధారంగా నేను లేకపోతే ఏదీ లేదు. అట్టినైనా ఏ దేహము, ఏ బంధము, ఏ దృశ్యము కాదు. నేను చైతన్య తెలివి స్వరూపాన్ని. ఇప్పుడు నిజంగా మన తెలివి స్వరూపం కాకపోతే ఈ చెప్పబడేది ఎలా వినపడుతుందమ్మా వీరికి? నువ్వు తెలివి స్వరూపానివి కాకపోతే ఈ వినపడిన దాని యొక్క అర్థం నీకు అంతరంగంలో ఎలా అర్థం అవుతుంది? ఇప్పుడు ఇది జరుగుతున్నప్పుడు నిజంగా తెలివి స్వరూపం అయ్యే ఉన్నావు. తెలివి స్వరూపమైన నీ స్వరూపముతో ఇవన్నీ తెలియబడుతుంటే నీ దేహమైన పద్మ తెలుసుకుంటుంది అనుకుంటా. నీ తలకాయ పద్మ ఏం తెలుసుకుంటుంది? పద్మ దిమ్మ అట్లా మైకమ్మా అంతే. లోపల నువ్వు తెలివై ఉన్నావు కదా.
కాబట్టి దీన్ని క్యాచ్ చేస్తున్నావు. నువ్వు తెలివై ఉంటే తెలివి నీవని మరచి నిద్దురించేవు, ఆ నిదురులో తోచేటి రూపాలు నిజమని కలవరించేవు. తెలివి నువ్వయ్యుండి నీ తెలుగులో తెలియబడేటువంటి రూపాలు నిజాలనుకుని కలవరిస్తున్నావు. అజ్ఞానం అనే నిద్రలో నువ్వు తెలివైన సంగతి మర్చిపోయావు. తెలివైన నువ్వు లేకపోతే తెలియబడే ఈ దేహము గాని, ఇతర దేహములు గాని, ఈ శబ్దములు గాని, ఈ శబ్ద అర్థములు గాని దేనికి తెలియబడుతున్నాయి? నాకు అంటావు, నాకు అంటావు. నేనంటే మళ్ళీ పద్మని అంటావు. అదిగో అక్కడే వచ్చింది. నేనంటే తెలివిని నిద్రలో లేపడిగిన నేను తెలివిని. ఎంత బాగుంది, ఎంత తేలిగ్గా ఉంది కదా అని తెలుసుకో. కాబట్టి హృదయంలో నిష్టగలవారైన జ్ఞానులు అన్నింటికీ అధిష్టానంగా తమని తాము తెలుసుకుంటారు. చిత్రపటాల చేత బాధింపబడిన తెరలాగా సద్వస్తువుగా ఉంటూ తమలోని జగత్తుని, జీవుణ్ణి, ఈశ్వరుణ్ణి తమ చేత తెలియబడే వాటిగా తెలుసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను ఈశ్వరుడు అన్నాను, లేకపోతే అమర్నాథుడు అన్నాను. ఎక్కడ? నీలోనే కనిపించేసిందా? అవును, నువ్వేమైనా అమర్నాథ్ వెళ్ళావేమిటి? అలాగే ఏదో విశ్వేశ్వరుడు అంటాను, అనేసరికి వచ్చేస్తాను. లేకపోతే నారాయణుడు అంటాను, లేకపోతే వాసుదేవుడు అంటాను. అది విన్న క్షణంలో ఒక ఆకారం వచ్చేస్తుందా? కాబట్టి నామము ఉంటే రూపం ఉంటుంది, శబ్దము ఉంటే దాని వ్యక్తీకరణ జగత్తు ఉంటుంది. శబ్దంలోనే కంచే కదా సమస్త జగత్తు పుట్టింది. ఆ శబ్దం ఏమిటి? నేను అని 2 అక్షరాల సవ్వడి అంతే. పక్షికి 2 రెక్కల్లాగా టప్టపలు అరుస్తోంది కది. నేను అనకపోతే ఇంకేముంది? నేను అంటే శబ్దం. ఎప్పుడైతే ఒక శబ్దం వచ్చిందో ఆటోమేటిక్ దానికి ఒక రూపం వచ్చేస్తుంది. ఇదిగో నామము రూపము, నామము రూపమే. ఈ జగత్తంతా కూడా ఎక్కడ చూసినా దాని వలలో పడిపోతాం. కానీ ఎవరికి దాన్ని ప్రశ్నించుకుంటే నాకు అది తెలియబడుతుంది. కాబట్టి నాకు నామము లేదు, రూపము లేదు. ఉందా? లేదుగా. నేనన్న తెలివి స్వరూపమైన నీకు నామరూపాలు లేవు. నీలో తెలియబడేటువంటి నేను దేహం అనుకునే దానికి నామరూపాలు పోవు. అవి మళ్ళీ నీ తెలివిలో తెలియబడుతున్నాయి. కాబట్టి నీ నిజస్వరూపం తెలివి, దానిలో తెలియబడేటువంటి నీ అబద్ధపు స్వరూపం నీ దేహము. అబద్ధాన్ని పట్టుకుని అన్నాళ్ళు కౌగిలించుకుని దాన్ని శాశ్వతం చేసుకోవాలనుకుంటావు. దాని వల్ల వచ్చేటి శాశ్వతాలు అనుకుంటూ వాట్ల కోసం తాపత్రయపడతావు. ఇదే ఒక అబద్ధం. నువ్వే నిజం. అర్థమవుతుందా నీ నిజస్వరూపం? ఇంకైపోయింది. నేను అంటే తెలివి. నిద్దట్లో లేపి అడిగితే నేను తెలివిని, నేను ప్రకాశిస్తూ ఉన్నాను. నిద్రలో ప్రకాశిస్తూనే ఉన్నాను, దృశ్యం లేదు. ఇప్పుడు ప్రకాశిస్తున్నాను, దృశ్యం ఉంది అంతే. దృశ్యం లేకపోయినా నేనున్నాను, దృశ్యం ఉన్నా నేనున్నాను. దృశ్యం కాసేపు ఉండి పోతుంది, పోయినా ఉన్నాను. దృశ్యం కాసేపు ఉంటుంది, ఉన్నాను. ఉందని లేదని, దృశ్యం ఉందని లేదని తెలుసుకునే తెలివినై సదా ప్రకాశిస్తున్నాను. ఆత్మ సాక్షాత్కారం అంటే ఇదేనమ్మా, దైవ సాక్షాత్కారం అంటే ఇదే. అర్థమవుతుందా? అందుచేత హృదయంలో నిష్ట గలవారైన జ్ఞానులు అన్నింటికీ అధిష్టానంగా తమని తాము తెలుసుకుంటారు. చిత్రపటాల చేత బాధింపబడిన తెరలాగా
సద్వస్తువుగా ఉంటారు వారు. తమలోనే జగజ్జీవేశ్వరుడు దృశ్యమానమై గోచరిస్తున్నట్లుగా ఉన్నారు. అందుకే ఇప్పుడు ఇదా, ఓహో అది ఎంతసేపు ఉంటుంది కనుక ఒక బొమ్మ వచ్చింది, ఒక రాముడు వచ్చాడు తెర మీద. ఎంతసేపు ఉంటాడు ఆ బొమ్మ? అది వెనక మళ్ళీ కాసేపు రావణేశ్వరుడు వచ్చేస్తాడు. మరి వాడు ఎంతసేపు ఉంటాడు? ఇట్లాగా సీన్లు మారిపోతూ ఉంటాయి. రాముడు వచ్చేసరికి దండం పెట్టేస్తాను, రావణాసుడు వచ్చేసరికి దిక్కమాసి వచ్చినట్టు సావాలనుకుంటాను. అంతే. ఆ రూపం పట్ల నీకున్న భావాన్ని బట్టి ఆ భావం వ్యక్తీకరింపబడుతూ ఉంటుంది. అవునా? అన్ని రూపాలు తెర మీదే, ఇవి కాసేపు ఉండి వెళ్ళేవే అన్నప్పుడు ఏం భావాలు వస్తాయి? తెర మీదే కదా అన్ని రూపాలు. ఆ రాముడికి ఏ తెర ఆధారమో ఆ రావణాసుడికి అదే ఆధారం. అవునా? ఆధారమైన వస్త్రమును విడిచి రాముడు రావణుడు అనేటువంటి ఆ బొమ్మలు లేవు కదా. ఆధార వస్త్రాన్ని చూసేవాడికి దాని మీద ఆధారపడి ఉన్న నామరూపాల పట్ల ఏ వికారాలు ఉండవు. ఆధార వస్త్రం ఎవరు? నా తెలివే. ఇప్పుడు బయట దృశ్యం గురించి చెప్పాను నీకు. నీ తెలివి అనేటువంటి ఆ ఆధారమైన పరదాయందు ఇది అది వారు వీరు అని తెలియబడే దృశ్యాలు మారుతూనే ఉంటాయి. అవునా? నీ తెలివి మారడం లేదు కదమ్మా. అదే మరి తరగని వస్తువునా ఎరపై బొమ్మలే జగమన్నా, నువ్వు తరగని మారని తెలివి స్వరూపమని దాని అందైవాద కలిగి తగులుతూ ఉంటాయి. ఇది తెలిసిన ఇంకా వాటితో కలియబడ్డం ఉండదు. మౌనమే కర్తవ్యం వన్నా చిదాకాశమున కన్నా వేరుగా ఏముందన్నా. అందుకే ఎంత ఇష్టం అంటే ఈ మూడు పాటలు అవి సకల వేదాంతాల సారాలన్నీ పిండి వేశారు అక్కడ. జానకి రామశర్మ గారికి అనేక నమస్కారాలు. ఇంకా ఈ రకంగా మనం దృఢమైన ఎరుక, ఇప్పుడు మన తెలివి ఎంత దృఢమైందో చూడు. మన తెలివి ఎలాగూ దృఢమైందే, నేను తెలివిని అన్న నీ అనుభవం దృఢపడాలి. అదే ఇప్పుడు మన కర్తవ్యం. అమ్మ సుధామయ్యి, మన కర్తవ్యం తెలుస్తుందా? ఇక అన్నపూర్ణ గారు ఉన్నారా? ఉన్నా అండి. ఇక 75 ఏమిటి? పరమానంద అనుభవం. ఇంద్రియ విషయాల్లో అనేక రీతులా గోచరించి అనుభవింపబడే సుఖం. ఇప్పుడు మనకి ఇంద్రియ విషయాల్లో అనేక రకాలుగా అనేక సుఖాలు మేము అనుభవిస్తున్నాం అంటూ ఉంటాం కదా. అనేక సుఖాలు కళ్ళతో చూసేవి, చెవితో వినేవి, నాలుగుతో రుచి చూసేవి, చర్మంతో స్పర్శించేవి, ముక్కుతో వాసన చూసేవి, ఇవన్నీ అనేక రకాల సుఖాలు కదా. ఇంద్రియ విషయాలలో అనేక రీతులుగా గోచరించి అనుభవింపబడే సుఖం. ఇప్పుడు మనం సుఖం అని అనుభవిస్తున్నాం చూడు. ఆ సుఖం నిజానికి అవిచ్ఛిన్న అఖండ రూపమైనటువంటిది, అవిచ్ఛిన్నమైనది, అఖండ రూపమైనటువంటిది. ఎందుకంటే మన స్వరూప ఆనంద సుఖాన్ని తాను అంతర్ముఖుడై ఉన్నంత మేరకు చక్కగా అనుభవిస్తాడు. ఇంద్రియ విషయాలలో అనేక రీతులుగా గోచరించి అనుభవింపబడేది సుఖం అంటాం కదా మనం. అదింత బాగుంది, అదంత బాగుందని. నిజానికైతే సుఖము అంటే అవిచ్ఛిన్నంగా అఖండంగా ఉన్నదే సుఖం. మన స్వరూపానంద సుఖమే అది. దానిని అంతర్ముఖుడై ఉన్నంత మేరకి చక్కగా అనుభవిస్తారు. అంతర్ముఖుడై ఉన్నంత కాలము తాను రెండో వస్తువు లేని అనంతమైన సుఖాన్ని, స్వరూపానంద సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. నిన్ను హృదయంలో బాగా నెలకొని ఉండేటట్లు చేస్తే నిన్ను నేను పుట్టే చోట దృఢంగా ఉండేలాగను గనుక నువ్వు చేసుకోగలిగితే సత్య జ్ఞానం ఉదయిస్తుంది. ఆ సత్య జ్ఞానం అంతా అదృశ్యమైపోతుంది. తర్వాత నీవు సదా శివ శాంతి అనుభవంతో
నిరంతరం ప్రకాశించే సత్యజ్ఞాన సూర్యుడి వలె జీవిస్తావు. దేహం ఉంటుంది కానీ జ్ఞాన సూర్యుడి వలె ప్రకాశిస్తూ ఉంటావు. ఆకాశంలో సూర్యుడు తూర్పుకి పడమరకి తిరుగుతాడేమో, తిరగలే గాని అసలు. కానీ ఈ జ్ఞాన సూర్యుడో అస్సలు ఉదయాస్తమయాలు లేకుండా, తూర్పు పడమరలు లేకుండా, ఉత్తర దక్షిణాలు లేకుండా ప్రకాశిస్తూ ఉంటాడు. ఉదయించినటువంటి వాడు మొహం వాడు ఉన్నాడు, ప్రకాశిస్తూ ఉంటాడు. కాబట్టి సదాశివ స్వరూపుడే శాంతి అనుభవంతో నిరంతరం ప్రకాశించే సత్యజ్ఞాన సూర్యుడివై ఉంటావు. ఎప్పుడు ఆ ప్రకాశమే నువ్వై ఉంటావు. తాను ఆశించినది నెరవేరినప్పుడు మనస్సు తన స్వస్థానమైన హృదయాన్ని చేరి అసలు నిజానికి ఆత్మసుఖాన్ని అనుభవిస్తోంది. నేను ఒకటి కోరుకున్నాను, అది తీరేసరికి ఆహా అంటాను. అంటే ఏమైంది? నీ మనసు అంతర్ముఖమై హృదయంలో చేరింది. అప్పుడు నీకు ఆనందం కలిగింది. నువ్వనుకుంటావు నేను ఆశించింది నాకు లభించడం వల్ల ఆనందం కలిగింది అంటావు. నీకు ఆశించింది నీకు లభించిన వెంటనే ఒక్కసారి మనస్సు ఆగిపోతుంది. ఆ ఆగిపోయినప్పుడు ఆత్మసుఖం నీకు అందుతూ ఉంటుంది. సుఖం ఆత్మ నుంచి వస్తోంది, నువ్వు ఈ వస్తువు నుంచి వచ్చింది అనుకుంటున్నావు. అనేక సార్లు చెప్పుకున్నాం ఇది. ఒంటె ముళ్ళను నమిలి తన నోటిలో నుంచే రక్తం వస్తుంటే అది ఆ ముళ్ళ వల్ల వచ్చింది అనుకుందిట. అలాగా అంచేత నువ్వు ఆశించింది తీరినప్పుడు అది నాకు వచ్చింది కాబట్టి నాకు సంతోషంగా ఉంది అనుకుంటున్నావు. కాదు, ఎప్పుడైతే నీవు ఆశించింది నీకు కలిగిందో ఒక్కసారి మనసు ఆగుతుంది. ఆగినప్పుడు ఆత్మ సుఖం వెళ్ళి విరుస్తుంది. ఆ సుఖ అనుభవాన్ని పొంది నీకు సుఖం ఆ వస్తువు రావడం వల్ల అనుకుంటున్నావు. కాదు, నీ మనస్సు ఆగడం వల్ల నీ స్వరూప సుఖం విరజిమ్మింది. దాన్ని వస్తువు వల్ల వచ్చింది అనుకుంటున్నావు. బాహ్యంగా ఉన్న వస్తువుల నుంచి, దేని నుంచి, ఏ వ్యక్తుల నుంచి, నీ చేత తెలియబడే దేని నుంచి నీకు సుఖం రాదు. అది భ్రమ వల్ల వస్తున్నట్లు తోస్తోంది. ఆ ఒంటి ముళ్ళను నవలడం వల్ల తన రక్తమే తన నోట్లోకి వస్తుంటే ముళ్ళల్లోంచి వస్తుంది అనుకుంటే ఎంత భ్రమ అనుకుంటున్నామో. మనకి నేను కోరుకున్నది జరిగింది కాబట్టి ఎంత ఆనందమో అంటావు. కాదు, నేను అనుకున్నది జరిగింది అనేసరికి మనసు ఆగింది. ఆగడం వల్ల నీ స్వరూప సుఖమే వెళ్ళి విరిసింది. దాన్ని నువ్వు కోరుకున్న వస్తువు రావడం వల్ల ఆనందం కలిగింది అనుకుంటున్నావు. ఇదే భ్రమ. నీవు ఈ జగత్తులో తోచే దేని వల్ల నీకు ఆనందం రాదు. ఈ లోకంలో ద్వేషించిన వస్తువులు తొలగిపోయాయనుకో, అప్పుడు ఇష్టపడిన వస్తువులు లభించినప్పుడు కలిగే ఈ సుఖానుభవమే సమాధి స్థితి. అది కలిగినప్పుడు, ఇష్టమైనవి కలిగినప్పుడు మనస్సు ఆగి ఉంటుంది. అనిష్టమైనవి తొలగినప్పుడు మనస్సు ఆగి ఉంటుంది. అప్పుడున్నదే సమాధి స్థితి. అదే మూర్ఛయందు సుఖ నిద్రలో కూడా మనకు కలుగుతోంది. అంటే ఇవి తొలగిపోతే కలిగేది నీ నిజ సుఖమే, నీ నిజ స్వరూపమే. కాబట్టి ఇక్కడెక్కడా సుఖం లేదు, దేనిలోనూ సుఖం లేదు. ఎంత గొప్పవైనా సుఖం లేదు, సుఖం రాదు. సుఖం అన్నది ఒకవేళ వస్తే నీ మనసు కదలకుండా ఆగడం వల్ల కలిగేటువంటి ఆత్మసుఖమే, నీ నిజస్వరూపపు సుఖమే, నీ ఆనందమే వెళ్ళి విరియగా అబ్బా ఎంత బాగుందో అని ఎక్కడంటున్నావు, ఎక్కడ అనుభవిస్తున్నావు. వస్తేమో అక్కడెక్కడో ఉందే, అది నీదే అయిపోయిందని ఎవరో చెప్పారా, అంతే. ఎక్కడి నుంచి వచ్చింది నీకు సుఖం? నీలో నుంచే నీకు పొంగి వచ్చింది అని నువ్వు అనుభవపూర్వకంగా ఏది కలిగినా సరే నీకు అబ్బా ఎంత సంతోషం వేసిందో అనండి. ఎక్కడేసిందండి సంతోషం? నాలోనే. మరి లేకపోతే ఎందుకు వేస్తుంది? నీ సంతోషానికి ఇది లేదు ఇది లేదు అని అడ్డొచ్చే భావన తొలగింది. ఇప్పుడు నీ స్వరూపమే పొంగింది. అలాగే అదేదో ఉంది, అది అడ్డు, ఇది పోవాలి ఇది పోవాలి అనుకుంటున్నావు. అది పోయింది.
నీలో నుంచి ఆ సుఖం వెల్లివిరుస్తుంది. కాబట్టి ఈ మనస్సు ఆగినప్పుడే అప్పుడు ఏమవుతుందంటే పోయింది అనుకుంటే మనసు ఆగుతుంది. నీకు ఇష్టం లేనిది పోయింది అనుకుంటే మనసు ఆగుతుంది. నాకు ఇష్టమైంది కలిగింది అంటే మనసు ఆగుతుంది. మనస్సు ఆగినప్పుడు మబ్బు తొలగిన సూర్యుడి వలె నీ ఆత్మ ప్రకాశం వెళ్ళి విరుస్తుంది. అది ఆనంద స్వరూపం గనక నువ్వు ఉప్పొంగుతూ సంతోషంతో గంతులేస్తావు. మొహం వెలిగిపోతూ ఉంటుంది. అర్థమవుతోందమ్మా? అల్పమైన మనస్సు కల్పించిన అహంకార పూరితమైన ఈ ప్రాపంచిక జీవితంలో అల్పమైన మనస్సు కల్పించిన అహంకారపు ఆకారమే నేను అనబడేటువంటి ఈ ప్రాపంచిక జీవితంలో తలపుల నుంచి విడిపడిన వారై ఎరుకతో కూడిన నిజమైన ఆనందం అనుభవించేవారు ఎవరైనా ఉన్నారా? చెప్పు, ఉన్నారేమో. ఎవరు లేరు అని భావం. ఏదైనా కలుగుతుంటే, ఏదైనా తొలుగుతుంటే బయట విషయాల వల్ల, వస్తువుల వల్ల, పరిస్థితుల వల్ల అనుకుంటున్నావు తప్ప ఈ ప్రాపంచిక జీవితంలో తలంపులు లేకపోతే ప్రకాశిస్తున్న ఆ పరమ ప్రకాశమే ఆనందమయమే ఉన్నదన్న అనుభవం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బయట నుంచి ఏదో వస్తాం అనుకుంటున్నారు తప్ప వచ్చేది నాలో నుంచే నేను ఆనంద స్వరూపుణని ఎరుక కలిగి ఉంటే వాడు భగవంతుడే. ఇప్పుడు అర్థమైందా భగవంతుని స్థితి? మన స్వరూప స్థితి భగవంతుడే. అదే పరమానంద అనుభవం అంటే. అంతే తప్ప మిగతా అనుభవాలన్నీ కూడా ఆనంద అనుభవాలు కాదు, దాని తుంపరలు అని తెలుసుకో అని చెప్తూ ఇక నిద్ర అన్న దాని గురించి చెప్తున్నారమ్మా. అంటే తురీయము అన్నదాని గురించి చెప్తున్నారు. గాఢ నిద్రలో పరమసుఖాన్ని అనుభవించిన వారు, మనందరం గాఢ నిద్రలో పరమసుఖాన్ని అనుభవించాం కదూ. ఆ నిద్రకు ఆధారం సద్వస్తువే అని తెలుసుకోవడానికి బదులుగా ఎందుకు నేను ఇంత ఆనందంగా ఉన్నాను, ఇంత సుఖంగా నిద్రలో ఎందుకు నిద్రపోయాను కాబట్టి అంటారు. ఎవ్వడంగా అడగండి, ఇంకో మొక్కే లేదండి. ఎందుకు నాకు నిద్రలో ఇంత ఆనందంగా ఉందని ఎవరైనా అనుకుంటారా? ఎందుకేమిటి? నిద్రపోయాను గనక. సో నిద్ర అంటే ఏమిటి, ఏం జరుగుతోంది అక్కడ? అసలు ప్రశ్నించిన వాడు మహామేధావంతులండి. ఎంత ఎంత లోక జ్ఞానాలు, ఎంత ఎంత విషయ జ్ఞానాలు చెప్పడానికి వీలు లేదు. కానీ ఎందుకు నీకు నిద్రలో సుఖం కలుగుతోంది? ఎందుకు జరుగుతోంది నిద్రలో సుఖం? ఎందుకు కలుగుతోంది? ఎవరు ఆ సుఖాన్ని అనుభవించడం లేదు. కాబట్టి గాఢ నిద్రలో పరమసుఖాన్ని అనుభవించిన వారు ఆ నిద్రకు ఆధారం ఆ సద్వస్తువే, ఎప్పుడూ ఉండే ఆ పరమ ప్రకాశమే. అక్కడ ఇక నేను, ఇది, అది అనే రెండోది లేకపోవడం చేతనే అని తెలుసుకోవడం మానేసి, అలాగే నిద్రలో గల తన నిజస్వరూప స్థితిని మెలకువలో కూడా నిరంతరం పొందే మార్గాన్ని వెతకడానికి బదులు తమ దుఃఖ నివృత్తికి దాని వల్ల వస్తుంది, దీని వల్ల వస్తుంది, ఆ దుఃఖం అది చేస్తే పోతుంది, ఇది చేస్తే పోతుందని వాటి వెంట తిరుగుతున్నారు. ఏమీ లేదే, నిద్రలో ఇంత పరమానందాన్ని నేను అనుభవిస్తున్నాను కదా, దానికి సాటి అయిన ఆనందం ఈ విశ్వంలో ఎక్కడా లేదు కదా, ఎందుచేత నేను ఇంత ఆనందాన్ని నిద్రలో అనుభవిస్తున్నాను అని వెతికితే, అది వెతికి తెలుసుకోవడానికి బదులు అలాగా నిద్రలో కలిగిన ఆనందాన్ని మెలకువలో కూడా నిరంతరం పొందడానికి నేనేం చెయ్యాలా అని ప్రయత్నం మానేసి, ఈ లోకంలో ఈ దేహంతో అనుభవించబడేవి నాకు రావాలి అంటే నేనేం చెయ్యాలి, ఇలా చేస్తే వస్తుందా, అలా వస్తుందా అని వెతకడం నిజంగా అవివేకమే కదా. ఇవన్నీ చేస్తే వచ్చిందే, కానీ ఎందుకు నిద్ర అవుతున్నా వదిలేసి? దీనికంటే అది సుఖం గనక. ప్రశ్నలు సమాధానాలు నేనే చెప్పేసుకుంటూ పోతానులేండి. దీనికంటే అది సుఖం గనక. మరి ఇంత గొప్పవైతే ఎందుకు వదిలేస్తున్నావు దీన్ని? ఎవరైనా నిద్రపోకుండా ఉండమనండి, నీకు 100 కోట్లు ఇస్తాను,
ఒక 3 రాత్రులు 3 పగలు నిద్రపోకు, 100 కోట్లు ఇస్తాను అనండి. మరి నిద్రపోకుండా ఉంటాడేమో. ఏమనలేడు. మరి ఈ 100 కోట్లు 1000 కోట్లు ఇంత గొప్పవైతే నువ్వు నిద్రకి ఎందుకు లోబడుతున్నావు? నీవు నిద్రలో అనుభవిస్తున్న ఆనంద సుఖానికి ముందు ఇవి తొంపరలే అది కాబట్టి త్యజిస్తున్నావు. మరి అటువంటి నిరవధికమైన సుఖము నీకు ఈశ్వరుడు అయాచితంగా ఇస్తుంటే దాని విలువ తెలుసుకోవా? లేచేసి ఈ దేహం నేను నేసుకుని ఇది సుఖం అది సుఖం అని వెంపర్లాడతావా? ఇవన్నీ సుఖాలతో నేను వదిలేసిన ఎందుకు నిద్రలోకి వెళుతున్నాను? నిద్రలో ఉన్న సుఖానికి పోలిన సుఖం ఈ లోకంలో ఎక్కడా లేదు కదా. అట్టి సుఖం నాకు ఎందుకు వస్తోంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిస్తున్నారు అని ప్రశ్నించొద్దు. వాడి విజ్ఞుడా? లోకంలో ఇదెలాగుంది అదెలాగుందని తెలుసుకునేవాడు విజ్ఞుడా అని అడుగుతున్నారు ఈయన. అందుచేత తన నిజరూప స్థితిని మెలకువలో కూడా నిరంతరం. అయితే మరి ఇప్పుడు నాకు ఎందుకు అది ఉండడం లేదండి? ఈ మెలకువలో నాకు అది ఎందుకు ఉండడం లేదు అంటే అప్పుడు ఇవేవి నేను నాది అనుకోవడం లేదు, అందుకు ఆనందంగా ఉన్నాను. అంటే నేను ఇప్పుడు కూడా ఏవి నేను నాది అనుకోను. అవునా? సరిపోయిందా? ఇది చేయడం మానేసి ఇక సుఖాల కోసం అవి ఇవి చూస్తారట. చేయండి చేయండి. అవన్నీ ఎటువంటి పనికి మాలని చెత్త, అవి లేవు. అవి వట్టి బుసికిపోయిన వస్తువులు, సారం లేని వస్తువులు అవి. దాన్ని పట్టుకు వేలాడతావేమిటి? ఇవే సారమైనవైతే విడిచి నిద్రవుతున్నావు. దానికి మించిన సుఖం ఇంకొకటి లేదు అని నీకు తెలుస్తూనే ఉంది, చెబుతూనే ఉన్నావు. హాయిగా నిద్రపోయిన అలసంతా తీరిపోయిందమ్మా, ఆనందంగా ఉన్నానంటావు. మరి అంత అలసట తీరి ఆనందంగా ఉంటే ఇక్కడ దేని వల్ల సుఖం వస్తుంది, దాని వల్ల సుఖం వస్తుంది అంటావేమిటమ్మా? వాటి కోసం తిరుగుతావేమిటమ్మా? మరి అయితే ఏం చేయాలండి? అక్కడ నేను నాది లేదు అంచేత సుఖంగా ఉన్నాను, ఇప్పుడు ఇక్కడ కూడా నేను నాది లేదు అని ఉండు. దానికోసం ప్రయత్నం చేయడం మానేసి తమ దుఃఖం పోవడానికి ఇది చేస్తే వస్తుందా, అది చేస్తున్నా వస్తుందా, ఆ పూజ చేయనా, ఈ పూజ చేయనా, ఆ యజ్ఞం చేయనా, యజ్ఞం, ఈ మొక్కు మొక్కుకోనా, ఆ మొక్కు మొక్కుకోనా, ఇవి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంతకంటే అవివేకం లేదు అంటున్నారు ఇక్కడ. ఇక జాగ్రత్త స్వప్నాలలో, మెలకువలోను కలలోను, మూర్ఛ మొదలగు దశలలో తప్ప జాగ్రత్త స్వప్నాలలో విక్షిప్తమై ఉన్నటువంటి అహంకారంతో చూసే అన్య వస్తువుల గురించి కలిగేదంతా అజ్ఞానమే. నిద్రలోనూ మూర్ఛల్లో ఏమీ ఉండవు కదా. ఒక వ్యక్తికి స్పృహ తప్పిందండి అంటాం, అవునా? తెలివి తప్పి పడిపోయాడండి అంటాం. అంటే ఏమయ్యాడు వాడు? తెలివి తప్పింది అక్కడ. నేను దేహాన్ని వాణిని అన్న తెలివి తప్పింది, పడిపోతాడు. నిద్రలో కూడా అదే జరుగుతోంది. నేను వాణినన్న తెలివి తప్పింది, దేహం శవ వల్లే పడిపోయింది. మూర్ఛలో కూడా అంతే. కలలోని మెలకులోని మాత్రం విక్షిప్తమైన ఈ అహంకారంతో చూస్తూ అన్య వస్తువుల గురించి తెలుసుకునేదంతా అజ్ఞానమే. ఒక మెలకులోను కలలోను నీలోనే ఉన్నటువంటి ఆ దివ్య ఆత్మస్వరూపాన్ని మరచి అహంకారంతో నేను ఆకారాన్ని, తనకంటే వేరుగా కనిపించే వస్తువుల్ని గురించి నువ్వు ఆశపడ్డమంతా అజ్ఞానమే. అంతేకాని నిత్యం వెలిగే ఆత్మ అయిన తన ఉనికిని గురించి ఎప్పుడు ఎవరికి అజ్ఞానం కలుగదు. నేనున్నానంటారా అని ఎవరికైనా అనిపిస్తుందా అండి? అదుందా ఇదుందా, వాడున్నారా వీళ్ళున్నారా, అక్కడున్నారా ఇక్కడున్నారా, అప్పుడున్నారా ఇప్పుడున్నారా, అది బాగుందా ఇది బాగుందా, ఇది బాగోలేదా అది బాగోలేదా అని ఎవరికైనా ప్రశ్నలు కలుగుతాయి తప్ప వారున్నారా వీరున్నారా అని ప్రశ్నలు. నేనున్నానా అండి అని ఎవరికైనా తమ స్వరూపమును గురించిన అజ్ఞానం ఎప్పుడైనా ఉందా? మరి నేనున్నాను అని నాకు తెలియడానికి నాకేమీ అక్కర్లేదు కదా. నేనున్న తరువాతనే కదా అన్నీను. అన్నీ తెలియడానికి నేనుండాలి, నేనుండడానికి ఏమీ ఉండక్కర్లేదు.
అలా ఏమీ అక్కర్లేకుండానే అందరూ ఉంటున్నారు కదా. ఉంటున్నారమ్మా. ఉమ్ అందుచేత ఏమి అక్కర్లేకుండా నేను నిత్యం వెలిగే ఆత్మస్వరూపము తానే ఉన్నానన్న ఆ నిజస్వరూపం తెలియనంతసేపు ఇక దాని వల్ల తెలియబడేదంతా జ్ఞానమే, అనిత్యమే, అసుఖమే, దుఃఖమే. మెలకువని ఎరుక అనుకోవడం, మెలకు వచ్చిందంటే తెలివి వచ్చేసింది అనుకోవడం. ఆత్మని మరిచిన అజ్ఞానం వల్లనే. ఈ మెలకువ నిజమైన మెలకువ ఇది కాదమ్మా, అజ్ఞానపు మెలకువ. ఈ జాగ్రత్త అవస్థ శ్రేష్టమైన ప్రజ్ఞాన దశ అనే భ్రమ పోతే ఈ మెలకువే తెలివండి. ఈ తెలివే అయి ఉండొచ్చు, కానీ దేనితో కలిసిన తెలివిది? దేహాత్మ భావనతో కలిసిన తెలివి కదూ. ఇది అజ్ఞానమే. పుట్టి పెరిగి నశించిపోయే దేహము నేనన్న భావనతో కూడిన తెలివంతా అజ్ఞానమే. అంతేకాని నిత్యము వెలిగే ఆత్మ అయిన తన్ను గురించి తాను తెలుసుకోకపోవడమే అజ్ఞానం. మెలకువని ఎరుక, మేలుకున్నానండి, తెలివిగానే ఉన్నానండి అనడం ఆత్మని మరిచిన అవిద్య వల్లనే. ఆత్మకి నిద్ర మెలకువలు లేవు. ఈ జాగ్రత్త అవస్థ శ్రేష్టమైన గొప్ప ప్రజ్ఞాన దశ అని భ్రమపడుతున్నారు. అప్పుడు నిద్ర కేవలం అద్వైత స్థితిగా తోస్తుంది. ఆ నిద్రలోనే అంత సుఖం కలుగుతుంది, ఈ మెలకువలో సుఖం కలగదు అనుకుంటున్నాం మనం, అవునా? కానీ నిద్రలో కలుగుతున్న సుఖం మెలకువలో లేదు అనుకుంటున్నావు నువ్వు. కానీ ఈ మెలకువలో ఉన్నది గొప్ప, తెలుసుకుంటున్నాను, గొప్ప తెలివైన వాడును అని అనుకోవడం వల్లనే నిద్రలో అద్వైత స్థితిని అనుభవానికి వస్తుంది. ఇంతవరకు శాస్త్రాలు నిద్రని ఒక కోశంగా, అంటే ఆనందమయ కోశము అంటాయి. అంతవరకు అయితే ఆనందమయ కోశంలో ఆనందమై ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చాను? విజ్ఞానమయ కోశంలోనికి, మనోమయ కోశంలోనికి, అన్నమయ కోశంలోకి వచ్చాను. రావడం వల్ల అనేకం నాకు తెలియబడుతున్నాయి అంటున్నారు. కానీ నిద్రలో ఉన్నటువంటి ఆ నిజస్వరూపపు ఆనందము మెలకువలో కూడా ప్రకాశిస్తూనే ఉంది. ఇప్పుడు కూడా అదే ఉంది. అన్నీ తెలియబడుతున్నప్పుడు కూడా అదే ఉంది. అది తెలియడం లేదుగా మరి మనకి, అది తెలియడం లేదు కదా. తెలుస్తుందా మరి? తెలియడం లేదు. ఎందుకు తెలియడం లేదు? అన్ని ఏ ప్రకాశంలో తెలియబడుతున్నాయో అది నిర్వికారంగా అలాగే ఉంది. దాని ఏంది ఇవి కాసేపు అలా దృశ్యాలు తెలియబడుతున్నాయి అంతే. ఇవి తొలగిపోయినా నా నిజస్వరూపమైన ఆనందం అలాగే ఉంది. అంటే నా వల్ల తెలియబడేవి సుఖమని భ్రమించి వాటిని పట్టుకోబట్టి దుఃఖం కలుగుతుంది తప్ప నాకు అసలు దుఃఖమే లేదు. నేను ఆనంద స్వరూపమే అయి ఉన్నాను. కళలోను మెలకువలోను శరీర అహంకారాన్ని తన నిజమైన ఉనికి అని భావించడం వల్ల, కల్లోని మెలకువలోను ఒక శరీరమే నేను అని భావించడం వల్ల అహము అణిగిన నిద్రావస్థను ఉనికి లేని స్థితిగా ఎంచుకుంటున్నాం. ఇప్పుడు నేను అన్నది లేకపోయింది కదమ్మా నిద్రలో. కళలోను మెలకువలోను శరీరమే నేను అని భావించడం వల్ల నిద్రలో ఈ నేను అనే అహంకారము అణిగిపోయిన నిద్రావస్థలో నేను లేదు అనుకుంటున్నాం. అయితే కొంచెం విచారణ ద్వారా తన నిజస్వరూపాన్ని ఉనికిగా తెలుసుకుంటే అసలు ఆ ఉండడం అన్నదే నా నిజస్వరూపము. ఏమీ లేని నిద్రలోనూ ఉన్నాను, ఏదో ఉన్నట్టు తోస్తున్న మెలకువలోనూ ఉన్నాను. ఆ ఉండడమే నా నిజస్వరూపము అని తెలుసుకుంటే జాగ్రత్త స్వప్నాలలో గల అహంభావాన్ని భ్రమ అని తెలిసి, ఓహో ఈ నేను అని లేచి నేను పట్టుకుని తిరగడం ఒక భ్రమ అంటే నేను కాను,
నేను ఈ జగత్తులో ఏది కాను, నేనున్నాను, ఇవన్నీ కాసేపు కలిగి తొలగిపోతాయి అని తన నిజస్వరూపాన్ని తన స్వరూపముగా తెలుసుకుంటే జాగ్రత్త స్వప్నాల్లో గల అహంభావాన్ని భ్రమ అని తెలుసుకుని, ఇప్పుడు మన నేనెవరు? ఉట్టి తలంపే. ఈ తలంపు తీసేసినా నేను ఉన్నాను కదా అనుభవంలో, నేను అని అనుకోకపోయినా ఉన్నాను కదా, అదే నిద్రలో కూడా ఉంది, అదే నా నిజస్వరూపము అని ఈ అహంకార భ్రమని, దీన్ని భ్రమ అని తెలుసుకుని నిద్ర తన నిజ ప్రజ్ఞయే అన్న భావం ఉదయ నిద్రలో నేను అన్నది లేకపోయినా ఉన్నదేదో అదే నేను. ఈ మెలకువలో కూడా నేను ఉన్నట్టు కనపడుతోన్నా ఈ నేనుకు ఆధారముగా ఉన్నది నేనే. నేను నిద్రలో ఉన్నాను, మెలకువలో ఉన్నాను, ఎప్పుడు ఉన్న ఆ అఖండ ప్రకాశమునే నేను అన్న అనుభవం ఉదయిస్తుంది. నిద్రలో పూర్ణ జ్ఞానం ఉంది, మెలకువలో పూర్ణ అజ్ఞానం ఉందని భగవాన్ వాక్కు. నిద్రలో పూర్ణ జ్ఞానం ఉందమ్మా, నేను అని అనుకోకపోయినా ఉండగలిగిన అనుభవ జ్ఞానం ఉంది నిద్రలో. మెలకువలోనేమో జ్ఞానం ఉంది, కానీ అది పూర్ణ జ్ఞానం కాదు. వేరు వేరు, ఇది అది, వాడు వీడు అని వేరు వేరుగా విచ్ఛిన్నమైన జ్ఞానం, పరిచ్ఛిన్నమైన జ్ఞానం ఇది. అవునా? జ్ఞానమే పరిచ్ఛిన్నమైంది రకరకాల రూపాలతో. పరిచ్ఛిన్న ఇవా జ్ఞానాత్ తన్నాసే సతి కేవల ప్రకాశయతే ఆత్మ మేఘాపాయాంశుమానిగా. మేఘాలు తొలగినటువంటి సూర్యుని వలె ఇప్పటి మన మెలకువలోని జ్ఞానం పరిచ్ఛిన్నమే అనేకం అన్నట్లుగా తెలియబడుతుంది. నిద్రలో అపరిచ్ఛిన్నమే ఏకమై ఉంది. అప్పుడు ఉన్నది నువ్వే, ఇప్పుడు ఉన్నది నువ్వే. నీ జ్ఞానం ఇప్పుడు పరిచ్ఛిన్నమై అనేకంగా కనిపిస్తోంది, అప్పుడు అపరిచ్ఛిన్నమై ఏకమై ఉంది. ఆ ఏకమై ఉన్నది దుఃఖరహితమైన ఆనందం. ఈ అనేకంగా తోచేసరికి లేని దుఃఖం ఉన్నట్టు తోచే దుఃఖం. దుఃఖం లేదు నీకు. కాబట్టి మెలకువలో పూర్ణ అజ్ఞానం ఉంది అని తెలుసుకో అంటున్నారమ్మా. అయితే మరి మేలుకున్న తర్వాత, మనం మెలకు వచ్చాక నిద్రలో నాకు ఏమీ గోచరించలేదు అని తన ఉదాత్త స్థితిని మరచి బాధపడేవాడెవడు అంటే, జాగ్రత్త స్వప్నాలలో చూచేవాడను నేనేను అనే కర్తృత్వ భావంతో కలుషితమైన అహంకార రూపుడైన జీవుడే, ఆత్మవైన నువ్వు కాదు. నిద్రపోయాము, గొప్ప సుఖ అనుభూతిని పొందాము. మెలుకున్న తర్వాత అంత నిద్రలో ఏమీ లేదండి బాబు, ఏమీ తోచలేదు అంటాడు. ఏమీ తోచలేదా? ఆహా అని తన ఉదాత్తమైన స్థితిని మర్చిపోయాడు. ఏమీ తోచలేదు అని తెలుసుకునే నేను అక్కడే నిర్వికారంగా ఆనందమయనే ఉన్నానుగా, అలా అనుకోవట్లేదు పాపం వాడు. మర్చిపోయి బాధపడేవాడు ఎవడు అంటే, ఎందుకు వాడు అలా అంటున్నాడంటే, ఈ మెలకువలో ఈ కలలో చూచేవాడను నేను కర్తను, నేను ఇలా చేశాను, నేను అలా చేశాను అంటూ కలుషితమైన అహంకార రూపుడైన జీవుడే అలా అంటాడు. అంతే తప్ప ఏమీ లేనప్పుడు కూడా ఏమీ లేదని తెలుసుకునేటువంటి సుఖస్వరూపుడును నేనై ఉన్నాను. అట్టి నేను అన్నీ ఉన్నాయని తెలియబడుతున్నప్పుడు కూడా ఏ వికారములు లేకుండా ప్రకాశిస్తూ అలాగే నిర్వికారంగా ఉన్నాను అని తెలుసుకోవడానికి ఏమి అడ్డుపడుతోందంటే, మెలకువలోనూ కలల్లోనూ చూచే నేను చూస్తున్నాను, ఇది నాకు తెలుసు, అది నాకు తెలుసు, ఇది నాది, అది నాది కాదు, నేను ఇలా చేశాను అంటూ కర్తృత్వ భావంతో కలుషితమైపోయిన ఈ అహంకారమే నేను అనుకునే జీవుడే. కానీ ఇవి లేచి ఇవన్నీ నేను అనుకున్న వాడికి ఇవన్నీ తప్ప ఏమి అనుకోనప్పుడున్న దివ్య అనుభవమే నీ నిజ స్వరూపము. కాబట్టి మెలకువలో
నిద్రా సుఖంలో నేను అని అనకుండా అనుకోకుండా ఉంటున్నాం కాబట్టి మెలకులో కూడా అలాగ ఉంటూ పోతే ఆ కంటిన్యూషన్ వల్ల ఇక నేను అని అనుకొని కర్తను అనుకుంటూ ఇది అది అనుకునేవాడి బలమంతా తొలగిపోతుంది. అప్పుడు అహంకార నాశనంతో చూచేవాడు చూచుట చూడబడే వస్తువు, తెలుసుకునేవాడు తెలివి తెలుసుకునే వస్తువు మొదలైన త్రిపుటి కాస్త నాశనం చెంది ఫలితంగా స్వప్న జాగ్రత్త అవస్థలు రెండూ లేకుండా పోయి తానైన ఆత్మసూర్యుడు నిరంతరం వెలిగే పట్టపగలే శుద్ధ శివరాత్రి నిరంతరం నిరంతరం ప్రకాశిస్తూ ఉంటాడు. రేయింబవులు లేని బట్ట బయటి ఇంత రమిలింప చేయరం అరుణాచల శివ అన్నారు భగవాన్. రాత్రి ఉందా పగలుందా, చీకటి ఉందా వెలుగుందా? నాకైతే చీకటి వెలుగులు లేవు, నాకు రాత్రి పగళ్ళు లేవు. నేను నిరంతరము ప్రకాశిస్తూనే ఉన్నాను. ఇది రాత్రి అని, ఇది పగలు అని, ఇది చీకటని, ఇది వెలుగని, ఇది అది అని, అది ఇది అని అనుకునేవాడెవడో వాడికి అవన్నీ ఉన్నట్లు తోస్తాయి. వాడెవడా చూస్తే వాడు లేనే లేడు, ఉన్నది ఏకైక ప్రకాశం అని తెలుసుకుని ఇది అది అనక నేను నాది అని అనుకోక నీ నిజస్థితిలో నువ్వు స్థిరుడై ఉన్నవాడు నిర్వికారముగా అఖండ జ్ఞాన సూర్యుడై ప్రకాశిస్తూ ఉంటాడు. అదే శుద్ధ శివరాత్రి, అదే శుద్ధ జ్ఞాన స్థితి. నిరంతరం వెలిగే పట్టపగలే, అక్కడ చీకటి లేనే లేదు. ఎక్కడ? నా నిజస్వరూపంలో. ఇప్పుడు మనకి ఇది ఊహకు అందుతుందమ్మా, భావానికి అందుతుంది. కానీ నీవు ఆ నిజస్థితిలో నిలిచి ఉండడంలో దృఢమైతే తప్ప అది స్థిరం అవ్వదు. విన్నంతసేపు అనుభవానికి వచ్చినట్లే ఉంటుంది, కానీ మళ్ళీ వినడం అన్నది ఆగిపోయేసరికి అనుభవం కూడా తొలగిపోతుంది. అందుకే విన్న దానిని ఆచరణలో పెట్టుకుంటూ నిద్ర అనుభవాన్ని నిలుపు. అదే పరమ మౌనం. ఎక్కువగా దాన్ని ఆశ్రయించుకొని ఉంటే అప్పుడు ఇవన్నీ కలిగి తొలగడాన్ని, ఇవన్నీ లేనివి అన్నట్లుగా నిజంగా మన అనుభవం దృఢమవుతుంది. జాగ్రత్త స్వప్నాలు కలగడానికి కారణం అనాదిగా ఉన్న వాసన. మనకి ఎందుకంటే మెలకువ కలుగుతోంది, అయితే మనకి ఎందుకంటే కళలు వస్తున్నాయి? నా నిజస్వరూపం అంది ఏమీ లేనే లేదు కదా అని అడగచ్చు. దానికి కారణం ఏమిటంటే అనాదిగా ఎప్పుడో అజ్ఞానం ప్రవేశించింది. ఆ అనాదిగా ఉన్న వాసనలే కారణం. అవి నాశనమైతే తమస్సు మూఢత్వం అని భావింపబడే నిద్ర ఒకే ఒక్క తురీయాతీత అవస్థగా గోచరిస్తుంది. ఎప్పటి నుంచో అలవాటు పడిపోయి అవును ఇది అది అలాగా ఇలాగా అనేటువంటి వాసనలు ఉండడం చేత అవే మెలకువను కలిగించేస్తున్నాయి. ఆ వాసన నీ జ్ఞానంలోకి చేరి నిన్ను ఈ వెలి జగత్తు ఉందని, ఈ దేహం నువ్వన్న ఒక భావన దృఢంగా వచ్చేస్తుంది. అందుచేత అవి నాశనం అవ్వాలి. ఇది ఎవరికేం ప్రశ్నించుకోవాలి, నాకు అని సమాధానం వస్తుంది. నేను ప్రశ్నించుకోవాలి. ఈ జాగ్రత్త స్వప్నాలు కలుగుతున్న నేననుకున్న వాడప్పుడు క్షణకాలం అదృశ్యమవుతాడు. అలా ఆ అదృశ్యమయ్యే వాడిని శాశ్వతంగా అదృశ్యం చేసేసుకుంటూ పోవాలి. అదే సాధన. దానివల్లనే మరి ఆ వాసన నాశనం అయిపోయి తమస్సు మూఢత్వం భావించి ఆ నిద్రే ఒక అద్భుతమైన తురీయ స్థితిగా నీకు తటస్థమవుతుంది. తురీయం అంటే 3 అవస్థలకి అతీతంగా ఉన్నది. అవి కలుగుతున్నా తొలుగుతున్నా వాటితో ఏ విధమైనటువంటి భ్రాంతి లేక స్థిరంగా ఉన్న స్వస్థితేను అని మనకు తెలుస్తుంది. కాబట్టి జాగ్రత్తలో మెలకుగా ఉన్నవాడనే నేను అన్నాడు భగవాన్. ఈ మెలకుగా ఉన్నవాడనే నేను అని విజ్ఞానమయ కోశమైన
అహంకారం మీద తనకి ఏర్పడిన మోహం చేత ఆనందమయాన్ని ఒక కోశంగా చూస్తున్నావు. కాబట్టి ఈ అహంకారం నశిస్తే ఇంతవరకు అంధకారమయమని చెప్తూ వస్తున్న ఆనందమయ కోసమే అది తొలగిపోయి స్వరూపానంద స్థితి మిగులుతుంది. అంటే నిద్ర నీ నిజ స్వరూపమని ఇక్కడ తెలియచేస్తున్నారమ్మా. నిద్ర ఒక అవస్థ కాదని, నిద్రయే నీ నిజ స్థితి అని తెలియజేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మనం 3 అవస్థలు అనుకున్నాం కదా, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఒక అవస్థగా చెప్పుకుంటున్నాం ఇప్పుడు దాకా. ఇప్పుడు అది ఒక అవస్థ కాదు, నీ నిజ స్థితి అని తెలుసుకోవాలి. నిజ స్థితి అని తెలుసుకుంటే ఈ నిద్ర, ఈ వెలుకువ, ఈ స్వప్నము, ఈ 3 కూడా కలిగి తొలిగేవిగా నీకు తెలిసిపోతుంది. తెలుస్తుందా? ఒక అవస్థ కాదది, ఒక స్థితి. నువ్వు ఆనంద స్వరూపుడివై ఉన్నావు. నీ అందే కాసేపు నిద్ర, కాసేపు కళ, కాసేపు మెలకువ, అవి కలిగి తొలగిపోతున్నాయి అని మన స్వరూప ఆనందమే స్థితిగా మిగిలిపోతుంది. నేనున్నాను, నిద్ర వచ్చింది వెళ్ళింది, కళ వచ్చింది వెళ్ళింది, మెలకు వచ్చింది వెళ్ళింది, నిరంతరము వాటి రాకపోకలు ఎరుగుతూ నిర్వికారమైన ప్రకాశమై ఉన్నాను అన్న దానిలో సదా సుస్థితుడివై ఉండాలి. ఇప్పుడు తెలుస్తుంది కదా, మరి ఉంటున్నావా మరి మనం అని చూసుకోవాలి. వివరణ ఏమిటంటే, నిద్ర అయిన ఆనంద స్థితిని ఒక కోశంగా మనిషి నమ్ముతున్నాడు. అదే ఇప్పుడు నేను చెప్పాను కదా, నిద్ర అయినటువంటి ఆనంద స్థితిని ఒక ఆనందమయ కోశము అనుకుంటున్నాడు. దానికి కారణం ఏమిటి? దాన్ని తరచు వదిలిపెట్టే ప్రవృత్తి రూపమైన విజ్ఞానమయం పైన మనకి అభిమానం ఉండడం చేతనే. విజ్ఞానమయము అంటే నేను అనేటువంటి తెలివి, ఆ తెలివిలో తెలియబడే నేను అనేటువంటి అహంకార భావన. అమ్మా, నేను అనేటువంటి తెలివి విజ్ఞానం అయితే, ఆ తెలివిలో తెలియబడే నేను అహంకార భావన మనస్సు, జీవుడు. అర్థమైందా ఇవి రెండు? అందుచేత మనము దానికి తరచు వదిలిపెట్టే ప్రవృత్తి రూపమైన విజ్ఞానమయం మీదకి మన అభిమానం ఉంది. మాటికి నిద్రను వదిలేసి నేను అన్న దాని మీదకి వచ్చేసి పట్టుకొని ఉండడం మీద అభిమానం ఉంది మనకి. ఈ దేహం మీద, ఈ లోకం మీద అభిమానం ఉండడం చేత ఆనంద స్వరూపమైనటువంటి నీ నిజస్వరూప ఆనందాన్ని నిద్ర అని చెప్పబడే దానిలోనూ పొందుతూ ఉన్నా మళ్ళీ ఎందుకు లేచి వస్తున్నావు అంటే, ఇది అది అని తెలియబడే దాని మీద నీకు ఉన్నటువంటి అభిమానమే. ఇప్పుడు మనందరికీ అది ఉందా లేదా? అందుకు లేచి రావడాలు పడిపోవడాలు జరుగుతున్నాయి. మనకు అభిమానం ఉండడమే విజ్ఞానమయ ప్రవృత్తి యొక్క బంధము. అదే లేకపోతే ఇక ఆనందమయాన్ని వదలవలసిన పనే లేదు. లేచి రావడాలన్నవి ఏముంటాయి? ఈ లేచి వస్తే ఉన్నాయి అనుకున్న వాటి మీద నీకు అభిమానము, మమకారము లేకపోతే ఈ లేచి రావడం అన్నది ఉండదు. అసలు లేవనివ్వడం లేదు. చూడండి, ఇక్కడ నేనుని లేవనివ్వడం లేదు. ఎందుకు వస్తున్నాయంటే, ఇదిగో ఉన్నట్టుతోచే ఈ దేహము, ఈ లోకము, సత్యము, శాశ్వతము అనేటువంటి అహంకార మమకార భావాలు గట్టిగా వాసన రూపంగా ఉండడం వల్ల ఈ లేచి రావడాలు. మళ్ళీ ఇవి నీ నిజస్వరూపము సత్యము కాదు కనుక దీన్ని వదిలేసి మళ్ళీ స్వరూపంలోకి పారిపోవడాలి. తెలుస్తుందా? స్వచ్ఛంగా స్పష్టంగా తెలుస్తోందా? ఎందుకు లెగుస్తున్నావు? లెగిస్తావు, దీన్ని పట్టుకు ఊరేగిలా ఉండు. మళ్ళీ ఎందుకు వదిలేసి పారిపోతున్నావు? దొంగ దొంగ దొంగ. నేను కానిది నేననుకుని, నాది కాదు నాదనుకుని కాసేపు తైతక్కలాడి, నిజంగా అది నువ్వు నీది కాదు గనక దాన్ని వదిలేస్తే తప్ప నీకు సుఖం రావడం లేదు గనక వదిలి నిద్రపోతున్నావు. ఆ నిద్రాసుఖంలో సుస్థిరుడివై ఉండొచ్చు కదా.
మళ్ళీ ఎందుకు లేచొస్తావు? ఈ అభిమానం పోవడం లేదు, ఈ అహంకారం పోవడం లేదు, ఈ మమకారం పోవడం లేదు. కాబట్టి ఈ లేవడాలు ఈ పోవడాలు జరుగుతున్నాయి. అందుకే భగవాన్ చెప్పారు, రాకపోకలు లేని సమరంగ దివిజూపుమా కరుణా సముద్రమా అరుణాచల. ఏమిటి ఈ రావడాలు ఈ పోవడాలు? ఈ రాకపోకలు లేని దివ్యస్థితులు నాకు అందించవయ్యా అరుణాచల అన్నారు ఆయన. ఎంత గొప్ప మర్మాలు, ఉపనిషత్ సారాలు అక్షరమణిమాలలో ఆయన ఇమిడ్చారో. ఉపదేశ సారం నిండా రంగరించుకుంటారు. ఇక ఉన్నది నలుబది చెప్పే అక్కర్లేదు. అటువంటి దివ్యమైన వాటిని ఎంతకని చెప్పుకుని ఏమిటి లాభం అమ్మా? ఏం చెప్పారన్న దాన్ని గ్రహించి దాన్ని చిక్కపట్టుకోవాలి మనం. అందుచేత ఎప్పుడైతే మనకి తరచూ వదిలిపెట్టే ప్రవృత్తి రూపమైన ఆ ఆనందాన్ని, నిద్ర ఆనందాన్ని తరచూ వదిలిపెట్టేసేటువంటి ఈ ప్రవృత్తి రూపమైన నేను మేనన్న భావన పైన మనకి అభిమానం ఉండడమే ఈ విజ్ఞానమయ మనోమయ అన్నమయ కోశాల్లోకి వచ్చి పడుతున్నాం. అది ప్రకృతి యొక్క బంధం. అదే లేకపోతే ఆనందమయాన్ని వదులుతామా ఏమిటి? మనం వదలం. అప్పుడు నిరంతరం ఉండే ఆనంద స్థితి కేవలం ఒక్క కోశంగా కాకుండా మన యథార్థ ఆనంద స్థితిగానే నీకు గోచరిస్తుంది. అందుకే మాటకే లేచి వస్తున్నాం. ఈ లేచి వచ్చే నేనెవరు? వచ్చిపోయే ఈ నేనెవరు? ఈ చచ్చిపోయే నేనేమిటి అని ప్రశ్నించకుండా వచ్చిపోయే నేను, చచ్చిపోయే నేను, వచ్చిపోయే నేను, చచ్చిపోయే నేను, ఇదే కదా మన గోలంతా. చెప్పండి, ఎవరైనా సరే గుండెల మీద చేసుకుని ఇది తప్ప ఇంకేదైనా ఉందా? మరి వచ్చిపోయే నేనెవరు, చచ్చిపోయే నేనెవరు అని ఎప్పుడు ప్రశ్నించవా? ఇవి రెండూ లేని నిద్రలో నా స్వరూపం ఏమిటని ఎప్పుడు ఆలోచించవా? పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు, పండితులు, లోకమంతా తెలిసిన వాళ్ళు ఎందుకు ఎన్ని తెలుసుకుంటే మాత్రం అసలు నేనేమిటని సంగతి తెలియకపోతే ఏమిటి లాభం? చదువవలసిన చదువు చదవవలే. అది ఆత్మ విద్యే. దానికి సాటైన విద్యలు లోకంలో లేవు. ఏది తుణుకరించి గడ్డి పరకలా వదిలేయాలో దాన్ని మహామేరు పర్వతం అనుకుని పట్టుకుని వేలాడుతుంది. అది విజ్ఞానమా? అది సుజ్ఞానమా? అజ్ఞానం కాకపోతే అంటున్నారు ఇక్కడ. అందుచేత నిద్ర ముంచుకొచ్చే వరకు ఉన్నాను అనే స్ఫురణ ఇతర ఆలోచన వల్ల బాధింపబడకుండా చూసుకోవాలి. ఉన్నాను అన్న స్ఫురణని గట్టిగా అంటిపెట్టుకుని ఉండాలి నిద్ర ముంచుకొచ్చే వరకు. ఉన్నాను అన్నాకనే అన్ని వస్తాయి కదా, అన్ని వచ్చి ఉన్నాను అన్న దాన్ని మరిపించేస్తున్నాయి. అందుచేత నిద్ర ముంచుకు వచ్చే వరకు ఉన్నాను అన్న స్ఫురణ ఇతర ఆలోచనల వల్ల బాధింపబడకుండా స్పష్టంగా గనక ఉంటే మరుపు అనే నిద్ర నన్ను ఆవరించిందే అని బాధపడవలసిన అవసరం లేదు. అంటే నిద్రే రాదు. ఉన్నాను, సదా ఉన్నాను, సదా ఉన్నాను, సదా ఉన్నాను అన్నటువంటి ఎరుక సదా ఉంది గనుక ఏదైనా వచ్చినట్టు తోచుచున్న దాని యొక్క ప్రభావానికి లోనవకుండా ఉన్నాను అన్న దానితోటే ఉంటే ఆ ఉన్నవాడికి నిద్రే లేదు కనుక నిద్ర ఆవరించదు. నిద్ర అంటే అజ్ఞానం అమ్మ. ఒకసారి రోహిణి అడిగింది, అమ్మా మరి జ్ఞానం నిద్రపోరా అని. అదే నిద్ర అనుకుంటుందో అదే జ్ఞానం నిద్ర కూడా అనుకుంటుంది. జ్ఞానులు నిద్రపోరా? జ్ఞానులు నిద్రపోతారు. ఏం నిద్ర? యానిసా సర్వభూతాన్ని తస్యాం జాగృతి సంయమి తస్యాం జాగృతి భూతాన్ని తానిసా పసితో ముని. సమస్త జీవులు మేల్కొని నేనంటూ వ్యవహారాలు చేసే సమయంలో తాను నిర్వీకారంగా స్వరూపమందు మునిగి ఉంటాడు. సమస్త జీవులు నేను మరిచిపడి ఉన్న అజ్ఞాన నిద్రలో తాను అఖండ తేజస్సై ప్రకాశిస్తూ ఉంటాడు. అంటే అలలు మీదకొచ్చి పడుతున్నప్పుడు దాంతో కొట్టుకుపోకుండా గట్టిగా నిలబడినట్లు నేననేటువంటి ఆలోచన తరంగాలు
వచ్చి మీద పడుతుంటే వాటి యందు నేనున్నాను అని ప్రకాశిస్తూ ఉంటాడు. అలలు ఏమీ లేకుండా నిస్తరంగంగా ఉన్నప్పుడు తానే ఉన్నానని ప్రకాశిస్తూ ఉంటాడు. మా అర్థమైందా? కాబట్టి నేనున్నాను అనే అహంస్ఫురణ ఇతర ఆలోచన వల్ల బాధింపబడకూడదు. అదే కనుక నీకు సుస్పష్టంగా ఉంటే మరుపు అనే నిద్ర నన్ను ఆవరించిన అయ్యో నిద్రపోయానే అని పడవలసిన పని లేదు. అంటే నిద్రే లేదని, నిద్ర మెలకువ కావల ఉన్నవాడనని, ఆవల ఉన్నవాడంటే అది అలా వచ్చి ఇలా పోతూ ఉంటాయని, నేను అలాగే ఉన్నానని తెలుసుకొని ఉండడమే నిద్ర అజ్ఞానం. కానీ దాని స్వరూపాన్ని తెలుసుకుంటే అదే తురీయము అని వివరిస్తున్నారమ్మా. మరి ఇంక వాటికి చెప్పుకుందాము రేపు. సద్వస్తువ అనే విషయాన్ని గురించి చెప్పుకుందామమ్మా.